హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈరోజు టాపిక్ ఏంటంటే జాబ్ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, సంసారాన్ని చక్కబెట్టుకుంటూ ఈ 41 రోజుల ధ్యాన దీక్షను ఎలాగ మనం పూర్తి చేయాలి అనే దాని మీద మన టాపిక్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, తర్వాత ధ్యానం చేసిన తర్వాత మీరు ఎలా ఉండాలి అన్నది రెండు కీలకమైన పాయింట్స్ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎవరైతే శుభ్రంగా జాబ్ చేసుకుంటూ అన్ని మీ ప్రాపంచిక పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రంగా మీరు అన్ని చక్కబెట్టుకుంటూ ఈ 41 డేస్, ఈ 41 రోజుల దీక్షను మీరు హాయిగా ఆనందంగా ఎలా పూర్తి చేయాలన్నది చాలా అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ సూచనలు మీరు పాటిస్తే మీకు ఆటోమేటిక్గా మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వడానికి మీకు దోవ ఏర్పడుతుంది. కానీ నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ 41 డేస్ కూడా మీకు మైండ్లో ఉండాలన్నమాట. ఆ పాయింట్సే గుర్తురాలి ఫస్ట్. అప్పుడు మీ ఎనర్జీ బయటికి వెళ్లకుండా ఎనర్జీ ఎలా సేవ్ చేసుకోవాలి అన్న విషయం తెలుస్తుంది. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది అందరూ కూడా జాబ్ చేసుకుని, ఎక్కువ మంది ఇది కామన్ కాబట్టి జీవితంలో సంసారం జాబ్ అనేది మీకు కామన్గా ఉంటాయి కాబట్టి ఎవరికైనా వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా 100కి 100% ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పగలంతా జాబ్ చేస్తుంటాను. ఓకే, నేను ఎవరైతే రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి, తర్వాత నైట్ జాబ్ చేసి ఉదయం ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఇద్దరికి కూడా మీకు ఉపయోగపడుతుంది. ముందుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే పొద్దున్న ఉద్యోగానికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇలాగ సంసారంలో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పే సూచనలు ఏంటంటే, మీరు నైట్ కరెక్ట్గా ఎన్ని పనులు అన్నీ చక్కబెట్టేసుకుని, ఓకే, మీరు ఒక 8 కల్లా, నైట్ 8 కల్లా మీకు అన్నీ కూడా ఆహారం ఏదైతే ఉందో మీరు ముందు 8 గంటల ముందులోపే మీరు కానిచ్చేయండి. అన్నీ కూడా మీరు ఏం తింటారో, టిఫిన్ చేస్తారో, ఏం చేస్తారో జస్ట్ 8 కల్లా మీరు అన్నీ 8 ముందే 7, 8 మధ్యలో మీరు అవకాశం ఉండేలాగా తినడానికి చూడండి, లేట్ చేయకుండా. ఎందుకంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలకు మీరు ధ్యానంలో కూర్చుండిపోవాలి. 10, 6, 8 గంటలు ఒకే సిట్టింగ్. ఓకే, ఇంకా మధ్యలో ఇంకా లెగడాలు ఏమి ఉండవు. ఓకే, మీకు ఒక 7 రోజులు అది కొంచెం మీకు ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బందిగా ఫీలింగ్ ఉన్నట్టు ఉంటుంది, కూర్చోగలనా లేనా ఊగిసలాడతా. రెండో రోజు కొంచెం ఉంటుంది, మూడో రోజు ఇంకొంచెం ఇది ఉంటుంది. ఇలాగ మీరు ఒక 7 డేస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఓకే, మీరే గంటలు కూర్చుంటారు. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు కూర్చోలేదు కాబట్టి మీరు కూర్చోలేని నాకు నమ్మకంతో మీరు ఉంటారు. ఎవరో చెప్పి ఉంటారు అంతసేపు ఎక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు. ఓకే, ఆడు కూర్చోడు, ఎదరడు కూర్చోనేవాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ మాస్టర్స్ ఎవరైతే సీరియస్గా తీవ్ర సాధనతో ఉండి చౌడ మ్యాచ్లు ఎవరైతే మీకు ఉంటారో చెప్తూ ఉంటారో, మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క వేలో మీరు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మీరు లోయర్ ఫ్రీక్వెన్సీతో ఉంటే ఉంది జోగి రాసి బూడిద రానట్టు అవుతుంది అక్కడ. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయి ఉన్న మాస్టర్స్తోనే మీరు సజ్జన సాంగత్యం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మన దాంట్లో పిరమిడ్ సొసైటీలో చాలామంది ఉన్నారు. ఓకే, అందులో మీకు ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, వాళ్ళని తోడ మాస్టర్లు. ఓకే, మీకు తెలిసిపోద్ది ఒక వ్యక్తితో మీరు ఎక్కువ స్పెండ్ చేయాలి టైము అనిపిస్తుందంటే దాని అర్థం ఏంటి, మీరు ఆల్రెడీ వాళ్ళ ఆరాలో ఉన్నారు మీరు అక్కడ. ఓకే, మళ్ళీ ఆ వ్యక్తి నుంచి మీరు బయటకు వచ్చాక లోయర్గా అవుతారు, ఎప్పుడు మీ దగ్గర ఎనర్జీ లేనప్పుడు. కాబట్టి మీరు ఎక్కువగా సజ్జన సాంగత్యం ఉన్నత స్థాయి మాస్టర్స్తో ఉంటూ మీరు ఎనర్జీ పెంచుకుని మీరు కూడా వాళ్ళలాగే మీరు అవ్వాలంటే ఇలాగే చేయండి.
ఉదయం మీ పనులన్నీ చక్కబెట్టేసుకుని సాయంత్రం 10 గంటలకల్లా అన్నీ ఇంకా ఫిక్స్ మీకు మీరు ఏమేమి చేయాలనుకున్నా ప్రాపర్గా అన్నీ చేసుకోండి. కానీ నైట్ కరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలు ఒక్క నిమిషం కూడా అటు దాటడానికి వీల్లేదు అన్నట్టుగా ఎగ్జాక్ట్గా 10 గంటలకి కళ్ళు మూసాలి మీరు అంతే. ఓకే, అంటే ఏంటి, మీరు ఒక పావుగంట ముందే మీ రూమ్లోకి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడైతే ధ్యానం రూమ్ ఉందో మీది, ఆ రూమ్ మీకు చెప్పిన విధంగా రూమ్ సపరేట్గా ఉండాలి మాస్టర్స్ ఇది. ఓకే, నేను నలుగురితో ఉండి పక్క పక్కన ముచ్చటాడతానంటే కుదరదు. మీరు సపరేట్ అంటే మీ కుర్చీ ఏదైతే ఉందో ఆ కుర్చీకి ఎవరు తగలొద్దు ఇంకా అన్నట్టు. ఓకే, అది రూమ్ అవ్వచ్చు, లేదా ఒకే గదిలో మూల వేసుకోండి. మీ జోలికి మటుకు ఎవరు రావద్దు అన్నట్టు. ఓకే, మీ చైరు మీ రూమ్ సపరేట్ అవకాశం ఉన్నంత వరకు. ఓకే, లేదండి మాది చిన్న ఇల్లు, ఒకే ఇల్లు ఒకే గది అన్నారా, ఓకే ఒకే మూలలో మీరు చైర్ వేసేసుకోండి. ఓకే, ఆ మూలకి ఎవరు రారన్నట్టు. అలాగా మీ చైరు మీ రూము. ఓకే, చెప్పాను కదా మీకు ఫస్ట్ మీ రూమ్ని ఎలాగా చేయాలన్నది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయంటే టైం సెటప్ చెప్పాను కదా, సాయంత్రం 10 గంటలకు షార్ప్గా, అంటే ఒక 5-10 నిమిషాలు ముందే వెళ్ళి కూర్చోండి మీరు యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ముందు చెప్పిన విధంగా ధ్యానం బాగా మీకు కుదరాలంటే కనీసం ఒక 2-3 పేజీలు మీరు చదువుకున్న వాళ్ళు అయితే ఒక 3 నుంచి ఒక 5 పేజీలు అయినా మీరు చదవండి. ఏ బుక్ అయినా సరే, మన పత్రిక సార్ చాలా బుక్స్ మనకి రెఫర్ చేశారు. ఓకే, మీకు ఒక యోగ ఆత్మకథ ఒకటి, మరణం లేని మీరు ఈ 40 రోజుల దగ్గర ఉండాలి బుక్స్. ఎందుకంటే మీకు అనుభవాలు, ఎందుకంటే మీరు 40 రోజుల్లో మీకు ఎటువంటి అనుభవాలు వచ్చినా కూడా మీకు భయపడకుండా అందులో ఆల్రెడీ కొన్ని ప్రిస్క్రైబ్ చేసి ఉంటాయి. కాబట్టి మీకు గమని మీ బాడీ షేక్ అయినప్పుడు కానీ, లేకపోతే హాస్టల్ బాడీ బయటకు వచ్చి ముందు ఎలా ఉంటుంది, తర్వాత ఆహారం లేకుండా మీకు ఆకలి వేయదు, అన్నం తినవసరం లేదు అప్పుడు ఆకలి లేనప్పుడు. మీరు ధ్యానం చేస్తే కాస్మిక్ ఎనర్జీ ఆల్రెడీ వస్తుంది కాబట్టి దానివల్ల మీకు ఆకలి లేదు, మంచి ఎనర్జీగా ఉంటారు. అప్పుడు మీకు ఆహారం తీసుకోవసరంలా, మీకు కడుపులో ఆకలి వచ్చినప్పుడు ఉన్నప్పుడు మాత్రం మీరు ఆహారం తీసుకోవాలి. ఓకే, ఆ బుక్ చదవడం వల్ల ఉపయోగాత్మక కదా, మీకు ఆహారాన్ని నిరాహారంగా మనం ఎలా ఉండొచ్చు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, మనం తెలియక పెద్దలు చెప్పారు చిన్నప్పుడు నుంచి అలవాటు ప్రకారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం చేస్తాం మామూలుగా టైం టేబుల్ వేసేసుకుని. అవసరం లేదు, అవన్నీ ఎగిరిపోతాయన్నమాట. మీరు ఒక యోగ ఆత్మకథ బుక్ దగ్గర పెట్టుకుని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఓకే, మీకు అవన్నీ ఎగిరిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, మీరు నేను శ్వాస మీద బతికేయచ్చు, నాకు ఏ ఆహారం అవసరం లేదు, ఏ కిరాణా షాపులతో నా పని లేదు, ఏ డాక్టర్తో పని లేదు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఒక యోగాత్మకత మరణం లేని మీరు బుక్ దగ్గర పెట్టుకున్నప్పుడు రోజుకి ఈ 40 రోజులు 2 పుస్తకాలు హాయిగా రోజుకి ఒక 10 పేజీలు చదువుతారు, 5 పేజీలు ఇష్టమే. ఓకే, ఆ బుక్ చదివి మీరు ధ్యానంలో కూర్చోండి. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ఎందుకంటే మీరు బయట ఎవరెవరో వ్యక్తులతో తిరిగి వస్తూ ఉంటారు, వాళ్ళ చెత్త చెదలన్నీ బ్రెయిన్లో ఉంటాయి. కాబట్టి మీకు మీరు ధ్యానం కూర్చున్నప్పుడు కుమ్ముతూ ఉంటాయి ఆలోచనలు. కాబట్టి ఈ పుస్తకం చదవడం ద్వారా ఏంటంటే ముందు మీకు ధ్యానం బాగా కుదురుతుంది. అప్పుడు ఉన్న ఆలోచనలు ఆటోమేటిక్గా కూర్చున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్లో. ఓకే, మీకు ధ్యానం బాగా కుదరాలంటే చదువుకునైనా కూర్చోండి. నేను లేదా చదువు లేదంటే కనుక కనీసం ఒక ఏదైనా చిన్న వీడియో క్లిప్ లాంటివి చూసి కూర్చోండి. ఒక చిన్న వీడియో అయినా సరే ఒక 5 నిమిషాల దాకా 10 నిమిషాలు చూసి కూర్చుంటే మీ బయట ప్రపంచ విషయాలన్నీ బంద్ అయిపోతాయి అన్నమాట. ఈ థర్డ్ మ్యాచ్లో ఎవరైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాళ్ళు వినడం వల్ల ఏంటంటే మీకు ఎనర్జీ ఫ్లో అవుతుంది. అంటే ఒక ఎనర్జీ ఫ్లో, ఒక ఎనర్జీ ఆరాలో ఉంటారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇది ఖచ్చితం. చదువు వచ్చిన వాళ్ళు అయితే చదువుకోండి. ఏది ఒక 5 పేజీల పుస్తకం, ఒక యోగాత్మకత మరణం లేని మీరు. కానీ లేదు చదువు ఏం లేదు సార్ నేను జస్ట్ అంటే కనుక థర్డ్ మ్యాచ్లో మీకు తెలుస్తుంది. థర్డ్ మ్యాచ్ చెప్పారు కదా, ఎనర్జీ ఒక వీడియో పెట్టినప్పుడు మీరు చూడాలనిపిస్తుంది ఆ వీడియో. ఓకే, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, లోపల ఆనందంగా ఉంది అంటే ఆ థర్డ్ మ్యాచ్. అది ఆటోమేటిక్గా మీరు చూడవచ్చు. మీకు చిరాకు వచ్చి వేస్ట్ పక్కెట్టేస్తుంది అనుకో, అక్కడ ఎనర్జీ లేదని అర్థం. ఓకే, మీకు ఇలా వీడియో చూసి అప్పుడు ధ్యానంలో కూర్చోండి, మీకు బాగా కుదురుతుంది. నెక్స్ట్ ఇది ఇప్పుడు 10 గంటలు కూర్చుంటారు మీరు నైట్, మళ్ళీ ఉదయం 6 గంటలు లెగుస్తారు. ఓకే, ఇక్కడ మీరు ధ్యాన దీక్షలు ఉన్నారు కాబట్టి అంటే ఏంటి, మీకు 8 గంటలే దీన్ని కేటాయిస్తున్నారు.
అంతేనా? 24 గంటల్లో 8 గంటలు మీరు ధ్యానానికి కేటాయిస్తున్నారు. ఇంకా ఇంకెన్ని గంటలు ఉంటాయి మీకు? 16 గంటలు. ఈ 16 గంటలు కూడా ప్రాపంచికంలో ఉంటారు. ఓకే, ఈ 16 గంటలు, ఈ 8 గంటలు చేసిన ధ్యాన శక్తిని ఈ 16 గంటల్లో ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మీరు 8 గంటలు చేసిన ధ్యానాన్ని మీరు సింపుల్గా మీకు తెలియకుండానే దాన్ని పాడు చేసుకోవచ్చు ఎనర్జీని. ఓకే, మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులు మీ ఎనర్జీ లాగేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఎలా లాగేస్తారో ఏంటన్నది ఈ పాయింట్స్ కూడా మనం చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ టైమింగ్స్ అయిపోయింది కాబట్టి రూమ్ని ఎలా చేయాలన్నది చైర్ 2x2 పిరమిడ్ ఖచ్చితంగా ఉండాలి మాస్టర్స్. ఎవరైతే 41 డేస్ చేస్తున్నారో పిరమిడ్ లేకుండా మీకు ధ్యానం కుదరదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో మీకు ఒక స్థాయి వచ్చాక మీకు ఏ పిరమిడ్ అవసరం లేదు. ఇంకా మీరు ఎక్కడ కూర్చున్నా మీకు ధ్యానం కుదురుతుంది. కానీ మీరు 41 రోజు చేయకుండా మట్టికి మీకు ధ్యానం కుదరదు. 41 రోజు అయిన తర్వాత మీరు ఒక ఎనర్జీ గ్రిడ్లోకి వెళ్తారు ఆటోమేటిక్గా. అక్కడ నుంచి మీకు అన్ని ఎనర్జీస్ ఫామ్ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. కానీ మీరు స్టార్టింగ్లో మట్టికి 2x2 పిరమిడ్. ఓకే, అది ఒక ఏరియాని బట్టి ఒక రేట్లు అమ్ముతారు. మీకు ఏదైనా ఒక 1500 నుంచి 2000 లోపే అలా ఉంటుంది నాకు తెలుస్తుంది. ఓకే, మీరు హోల్సేల్ గ్యాన్ దొరికితే చూసుకోండి ఎక్కడైనా తక్కువకి. ఓకే, చెక్క పిరమిడ్ ఇప్పుడు నా పైన ఉంది కదా, అదే. ఓకే, అది 2 అడుగుల పిరమిడ్ తీసుకోండి ఖచ్చితంగా. మీరు టైం సెట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను మీ యొక్క ప్రణాళిక ఎలా ఉండాలి 41 రోజులు అన్నది నేను చెప్తున్నాను. మీకు సమయం తెలిసింది. నైట్ 10, సాయంత్రం పొద్దున 6 వరకు 8 గంటలు ఒకే సిట్టింగ్, మధ్యలో లేగరు ఇంకా. ఓకే, ఇదొకటి. రెండోది ఏంటంటే మీ రూమ్ని ఎలా సెటప్ చేసుకోవాలన్నది 2 అడుగుల పిరమిడ్ ఉండాలి. ఓకే, మీకు ఇంకా ధ్యానం బాగా కుదరాలంటే కనుక రా క్రిస్టల్స్ అని ఉంటాయి. అవి కొన్ని మీరు కుర్చీ కింద పెట్టుకుంటే మీకు ఎనర్జీ డబుల్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఎనర్జీ టూల్సే మీ సెక్యూరిటీ. ఓకే, చూసాక రాజకీయ నాయకులు సెక్యూరిటీకి అలాగా వాడి యొక్క పదవిని బట్టి వాడికి పోలీసు బందోబస్తు పెరుగుతూ ఉంటారు. సెక్యూరిటీ. ఓకే, నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా. ఓకే, అలాగే మీకు పిరమిడ్ వల్ల 3 రెట్ల ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది, 3 టైమ్స్ ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అలాగే రా క్రిస్టల్స్ అని ఉంటాయి. మీకు ఆన్లైన్లో దొరికితే ఎక్కడికక్కడ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిరమిడ్ మాస్టర్ల దగ్గర కూడా ఉంటాయి రా క్రిస్టల్స్ అంటే. ఓకే, అవి తీసుకోండి. మీరు చైర్ కింద పెట్టుకోండి. అవి కూడా 3 టైమ్స్ ఎక్స్ట్రా ఎనర్జీ బట్ట. ఓకే, అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. మీ ఇంట్లో ఎవరైనా సరే గమ్ముని కొంతమంది నాన్ వెజ్ తింటున్నా కూడా, లేకపోతే మీ మాట విన్న వాళ్ళు అందరూ ఎవరైనా వింటలేదంటే కనుక వాళ్ళు కూడా ఈ పిరమిడ్ ఎనర్జీ, ఈ క్రిస్టల్స్ ఎనర్జీ ద్వారాగా మీకు ఇది అవుతుంది. మీకు మెడిటేషన్లో కూడా క్రిస్టల్స్ వస్తాయి, అనుభవాల రూపాలు వస్తాయి. నాకు చాలాసార్లు, వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా క్రిస్టల్స్ వస్తాయి నాకు. ఓకే, అవన్నీ చాలా అనుభవాలు ఉన్నాయి క్రిస్టల్స్ దగ్గర. ఓకే, కొన్ని గుట్లే అసలు నేను మాటలు చెప్పలేను అవి. సో క్రిస్టల్స్ అవి కూడా మనకి ఎనర్జీ టూల్స్, పిరమిడ్ ఎనర్జీ టూల్స్. నెక్స్ట్ ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. మీరు రోజు మీరు కూర్చున్నప్పుడు సాంబ్రాణి పొగ ఖచ్చితం. ముద్దతో బిళ్ళలు ఉంటాయి కదా, పెద్దది ముద్ద, దాన్ని అందులో కొనంత మీకు ఒక 2 చిటికలు అన్నట్టు జస్ట్ అలా మీకు రూమ్ అంతా ఎలా ఉండాలంటే స్మెల్ ఉండాలి, సుగంధ ద్రవ్యాలు. అప్పుడే మీకు ఆస్ట్రల్ మాస్టర్స్ తోటి తొందరగా కనెక్ట్ అవుతారు. పైన ఉన్న ఎనర్జీ డివైన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. మీ సోల్ మీద త్వరగా కనెక్ట్ అవ్వడానికి మీ రూమ్ సుగంధ ద్రవ్యాలతో ఉండాలన్నమాట. ఓ వచ్చాడు, నాకు ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు, తనతోనే కనెక్ట్ అవుతారు. మీ సోల్ రెడీగా ఉంటుంది అక్కడ మీతో మాట్లాడటానికి. ఓకే, ఇంకో విషయం, మీరు కూర్చున్న చైర్లో ఎవరిని కూర్చోనివ్వద్దు. ఇది పక్క. ఎందుకంటే ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నా. ఓకే, ఎనర్జీ సిస్టమ్ మారిపోతుంది అక్కడికి వెళ్ళి ఎవడో కూర్చున్నాడు అనుకో, ఏ మాంసం మొక్కలు ఏ నాన్ వెజ్ తినేవాడో వెళ్ళాడు కూర్చున్నాడు అనుకో, చైర్ ఎనర్జీ అయిపోతుంది. ఓకే, ఈ 41 డేస్ కూడా ఈ నాన్ వెజ్ బ్యాచ్కి దూరంగా ఉండండి. నేను చెప్పేది ఎవరైతే యోగులు అవ్వాలన్నారో వాళ్ళకి చెప్తున్నాను. గంట అరగంట ముచ్చలు పెట్టేసి ఒక గంటసేపు ధ్యానం చేసి గంటసేపు హాస్పిటల్కి వెళ్ళి ఈ పనికిరాని బ్యాచ్ కాదని చెప్తుంటా. ఓకే, ఎవరైతే యోగులు అవ్వాలన్నారో వాడికి నేను చెప్పేది ఇప్పుడు సీరియస్ ఈ వీడియో. ఓకే, ఇక ఎందుకు సీరియస్గా చెప్తానంటే ధ్యానం అంతా ఆషామాషి కాదు. ఓకే, ఇందులో రకరకాల అన్నీ వదిలేసుకుని ఇంత స్థాయికి
వస్తున్నారంటే అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్థాయిల్ని బయటికి వెళ్తే కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. అన్నీ కూడా మేము పక్కన పెట్టి ఇక్కడ ఎందుకు ఇచ్చేస్తున్నామంటే మెసేజ్ వస్తుంది. ఇది మనకి తెలియదు. మనమే దేవుడు అన్న విషయం ధ్యానం చేయకముందు నాకు తెలియదు. ధ్యానం చేశాక కథ ఏంటన్నది అర్థమవుతుంది. అలాగే మీకు అర్థం అవ్వాలంటే 41 రోజులు కూడా సీరియస్గా ఉండండి. బయట అన్ని ముచ్చట్లు పెట్టారు కదా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ముచ్చట్లు పెట్టారు. ఇంకో ఒరిగేది ఏముండదు. ఇంకో 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికి ఒక 70 ఏళ్ళు ఒక 80 ఏళ్ళని 100 ఏళ్ళు లెక్కలేసుకోవడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు? ఇప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారు అంతే. ఏంటి ఉపయోగం ఉంది? జనం వేస్ట్ అది. మీరు ఇక్కడ వచ్చిన పని ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని సంపాదించినా ఏమి మిమ్మల్ని కాపాడో గుర్తుపెట్టుకోండి. మీతో ఎంతమంది పళ్ళిగిలి తిరిగినా అలా ఎవరైనా అవ్వచ్చు, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కానీ చెప్పి ఇంట్లో లేదు కానీ చెప్పి ఎడుతారు తప్ప ఎవరు మిమ్మల్ని కాపాడేది ఉండదు, చేసేది ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్తారు. అయితే ఒంటరిగా మీకు వచ్చారు, ఎవరెవరో చెప్తే మీ అక్క, మీ ఇలాగ మీ అమ్మగారు, మీ నాన్నగారు ఇలా ఎవరెవరో చెప్తే మీకు అర్థమైంది కథ అని నమ్మారు. మీ అన్నయ్య, మీ తమ్ముడు ఈడరా, లేకపోతే నేను మీ అన్నయ్యరా, నేను మీ అక్కడరా, మీ చెల్లెరా అంటే మీరు నమ్మారు. ధ్యానం కూడా అలాగే నమ్మాలి మీరు. ఓకే, నేను చెప్తాను కదా, హయ్యర్ లెవెల్ ఉన్న జాబ్స్ అన్ని కూడా పక్కన పెట్టి, హయ్యర్ లెవెల్ ఉన్న అన్ని అవకాశాలు పక్కన పెట్టి వచ్చామంటే దాని అర్థం ఏంటి? ఇందులో ఎందుకు ఎవరికి పిచ్చా వదిలేసుకుంటారో? లక్షల లక్షలు వచ్చి ఇన్కమ్ సోర్సెస్ అన్ని వదులుకోరు కదా ఎవరన్నా. కాబట్టి అర్థం చేసుకోండి. సో ధ్యానం అనేది ఆషామాషి కాదు. మీకు ఏం కావాలో అది ఇస్తుంది. ఓకే, నువ్వు ఎక్కడికి పరిగెట్ట అవసరంలా. నువ్వేదో నువ్వు తెలిసిపోయిందంటే, నువ్వు కనెక్ట్ అయిపోతుంటే నీ సోల్కి, నీకు ఏది కాదు అదే. నువ్వు నోటంపడా ఏది వస్తుందో నీకు అది అక్కడ ఉంటుంది అంతే. అక్కడ ధ్యానం చేయలేదనుకో, నువ్వు పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు అన్ని చక్క పెట్టుకుంటేనే నీ నడువంచి పని చేయడమో, లేకపోతే నువ్వు ఏమైనా బిజినెస్ మ్యాన్ అయితే ఒక 10 మంది చేత పని చేయించుకుని నువ్వు సంపాదించి కుటుంబాన్ని ఈ లెక్కల్లోనే ఉంటాను. ఎందుకంటే నువ్వు మానవ ప్రయత్నం ఉన్నావు కదా నువ్వు. కాబట్టి నువ్వే సోల్తో కనెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే, నీకు ఏం కావాలి కాల్ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం. నువ్వేం కంపెనీ ఏం పెట్టేసి రన్ చేయడం అవసరం లేదు. నువ్వేం పదలేము అక్కడేమి నువ్వు ఇదేం చేయనవసరం లేదు. ఆటోమేటిక్ అన్నీ కూడా నీ మనసులో ఏముందో అక్కడ అది మేనిఫెస్ట్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు నీ సోల్తో నువ్వు కనెక్ట్ అయినప్పుడు. ఇన్నాళ్ళు వేరు వేరు సోల్తో కనెక్ట్ అయి ఉన్నావు. వేరు వేరు ప్రాపంచిక బిల్డింగులతోటి, ప్రాపంచిక ఆస్తులతోటి, ఉద్యోగాలతో అన్నింటిలో కనెక్ట్ అయి ఉన్నావు. ఓకే, కానీ ఇక్కడ నుంచి ఫోకస్. ఇప్పుడు ఈ వీడియో ఎవరికంటే జాబ్ చేస్తూ సంవత్సరాలు చక్కబెట్టే వాళ్ళకి అంటున్నాం కాబట్టి, 8 గంటలు ధ్యానం చేసిన తర్వాత 8 గంటల తర్వాత మళ్ళీ నువ్వు ఎలా ఉండాలన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాబు మీరు ఎంతలా చేస్తున్నారో, జాబు అవసరం ఉందా జాబ్ దగ్గర మాట్లాడండి. అవసరం లేదా టక్. ఒక్క విషయం కూడా ప్రాపంచ విషయం బయట మాట్లాడద్దు మీరు. పాలిటిక్స్, రాజకీయాలకు సంబంధించి కానీ పక్క వాళ్ళ విషయాలు. ఓకే, మీ విషయం ఏందో మీ వరకు ఎంతవరకే. పక్క వాళ్ళ విషయంలో అసలు వేలు పెట్టదు. ఓకే, మీరు పక్క వాళ్ళ గురించి ఇంకో వ్యక్తి దగ్గర మాట్లాడారంటే కనుక, ఈడు ఇప్పుడు బాగానే ఉంటాడు మీ దగ్గర ఉన్నవాడు, ఈడు వెళ్ళి కొడుతూ చెప్తాడు ఆటోమేటిక్గా. ఓకే, సో ఒక్క విషయం అది మీలోనే ఇది అయిపోవాలి. యాక్చువల్లీ అసలు పక్క వాళ్ళ విషయం మీకు అనవసరం. ఎందుకంటే ఆ డిజైన్ ప్రకారం ఆడు వచ్చాడు, ఆడు చేసుకుని వెళ్ళిపోతాడు. నీ మాట ఆడు ఏండో, ఇప్పుడు మీ ముందు ఉన్నవాడు కూడా మీ మాట ఏమి ఎండో, కానీ చెప్పి పళ్ళు వెళ్తాడు యారా ఏంటో అని చెప్పేసి. కానీ లోపల ఆడికంటే ఒకటి ఉంటుంది డిజైన్ ప్రకారం, అది దాని ప్రకారం చేస్తాడు. ఎప్పుడు కూడా ప్రజలు మనం ఏం చెప్తే వాళ్ళు చేయరు, వింటారు. కానీ వాడు ఏమనుకున్నాడు అదే చేస్తాడు. తర్వాత మీరు బాధపడతారు, అది నేను ఆడికి ఎన్నిసార్లు చెప్పినా వినలేదురా, ఆడి ఏదో అదే చేశారంటే చూసారా, అది అదే. ఓకే, మనం ఎవరిని మార్చలేము, మీరు మారాలంతే. ఓకే, మీరు మారడం అంటే ఏంటి? మీరు ఆత్మ దేవుడు అని తెలుసుకోవాలంతే కదా. మీరు ఒక్కసారి దేవుడు అని తెలుసుకున్నారండి అని మీకు ఎలా కావాలంటే అన్ని మీ దగ్గరికి వస్తాయి. ఓకే, అక్కడ ఏదో ఒక స్థలం కావాలి, ఒక పిరమిడ్ కావాలి, లేదా ఒక ఇల్లు కావాలి, ఏదో కారు కావాలి, లేదా మీకు ఏదో కావాలి, అవి ఆటోమేటిక్గా అవుతాయి. ఎప్పుడు మీ సోల్తో మీరు కరెక్ట్ అవ్వరు. అవునంత వరకు మీరు ఏం చేస్తారో చీటి పాటలు వేసుకుని అప్పులు చేసుకుంటూ రకరకాల ఈడుకోవడం అని చెప్పేసుకుంటూ ఇంకా ఒక బానిస బతుకులాగా ఒక చోట జాబ్ చేసుకుంటూ దాన్ని కట్టుతా ఉంటారు అన్నమాట. ఈఎంఐలు కొత్తగా వచ్చేటప్పుడు ప్రాసెస్ అవి కట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఈలో పుణ్యకాల కాస్త గడిచిపోతుంది. ఓకే, మీరు ఆ గదిలోంచి గదిలో వరకు వచ్చి ఉంటారో లేదో మీకు తెలియదు. ఓకే, నెక్స్ట్ మినిట్ మీకు ఏం జరుగుతుందో తెలియదు. అంటే దుర్భర బతుకులు అన్నీ కూడా మీ విషయం, మీ భవిష్యత్తు మీకు తెలియలేదంటే దుర్భర బతుకది. అన్నీ ఉన్నాయి. సడన్గా ఎవడైనా ఇదైపోతే అమ్మాయి బాబాయ్ని అర్థం కూర్చుంటారు. ఆ అమ్మాయి బాబాయ్ని ఆల్రెడీ 6 నెలల ముందు తెలుస్తుంది మీకు.
ఆ అమ్మాయి వాళ్ళకి చెప్తారు, ఒరే బాబు నువ్వు ధ్యానం చేసుకుని ప్రధానం చేసుకోవాలని నీ మాస్టర్లు ఆశిస్తారని మనం ఆడికి ముందుగా చెప్తే ఆడికి ఆడి మారితే ఆడ ఆ స్థితిలో ఉంటే ఉంటాడు, లేకపోతే వెళ్తాడు. ఓకే. సో మీరు ఎవరికి అమ్మాయి ఏం అవసరం లేదు ఏమని. ఓకే. ఈ ఏడుపు గోళలో ఏముండదు. ప్రతి నిమిషం మీరు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి మీరు వచ్చారు ఈ భూమి మీదకి. కాబట్టి మీరు ఏంటంటే అస్సలే మీరు జాబ్ చేస్తా అంటున్నారు కాబట్టి జాబ్ చేసిన తర్వాత జాబ్ సంబంధించిన వర్క్ ఏముందో త్రికరణ శుద్ధిగా చేయండి అంతే. అది అయిపోయిన తర్వాత పక్క వాళ్ళ విషయాలు, అనవసరం విషయాలు మీకు అనవసరం. ఇంకోటి, ఈ 41 రోజులు కూర్చున్న విషయం ఎవరికీ తెలియకూడదు అసలు యాక్చువల్. ఓకే. మీ ఇంట్లో మీ భార్య ఉంటారు కాబట్టి ఆవిడ వండి పెట్టి అన్ని చేస్తారు కాబట్టి ఆవిడకి తప్ప. ఓకే. 41 రోజులు కూడా ఓన్లీ కాయగూరలే. ఓకే. అంటే ఎవరైనా నాన్ వెజ్ బ్యాచ్ ఎవరు ఉంటే కనుక వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే. నాన్ వెజ్ అనేది యాక్చువల్ ఏంటంటే మనం మీరు ఎప్పుడైతే కళ్ళు మూస్తారో ఆటోమేటిక్ మీలో ఉన్న చెత్త అంతా వెళ్ళిపోతుంది. కానీ నాన్ వెజ్ ఎందుకు నేను చెప్తున్నానంటే దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, అసలు నాన్ వెజ్ అనేది మన ఆహారం కాదు ఫస్ట్ పాయింట్. ఓకే. అది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు కళ్ళు మూయలేదు కాబట్టి కొంతమంది తినేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళు మనం చూసి జాలిపడాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక 50-60 జన్మలు ఎక్స్ట్రా పడుతుంది మళ్ళీ వాళ్ళకి. ఆ 50-60 జన్మలు ఎప్పుడెప్పుడు వస్తాయో తెలియదు మళ్ళీ వాళ్ళకి. అంటే ఏంటి, ఇంకా వాళ్ళ గురించి మనం చెప్తారు అంతే తినొద్దని. సో అవకాశం ఉన్నంత వరకు మీరు ఎవరైతే మాంసం వండుతారో వాళ్ళ చేతి లేకుండా అవకాశం ఉన్నంత వరకు మీరు యూట్యూబ్లో అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు యాక్చువల్. ఓకే. మీ చేతితో కొనంత అయినా మీరు మీ చేతితో తిప్పుకుంటే చాలా ఉత్తమం ఈ 41 రోజులు కూడా. ఎందుకంటే మాంసం తినే వాళ్ళు చేతిది మీరు తింటే మీరు ఇక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ మీకు మీ ఎనర్జీ డౌన్ తప్ప ఏముండదు. ఓకే. ఎనర్జీ అంతా అక్కడ పెట్టుకెళ్తారు. వాళ్ళకి వెళ్తుంది ఎనర్జీ అంతా కూడా. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా మీకు వస్తుంది. సో ఈ 41 రోజులు కూడా మీ సపరేట్ ప్లేటు, నేను చెప్పేది యోగులకు చెప్తున్నాను. యోగా లేకపోతే ఏదో వాకింగ్ 1 గంట 2 గంటలు చేసి ఈ బ్యాచ్ కాదని చెప్పేది. దేవుడు అవ్వాలన్నవాడికి చెప్తున్నాను. యోగా అవ్వాలన్నవాడికి ఋషి, మహర్షి, బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాలన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో. మీ ప్లేటు అన్నీ కొత్తవి ఉండాలి. అసలు ఇంతకుముందు నాన్ వెజ్ వండి ఏమీ ఉండొద్దు. నాన్ వెజ్ వండి వాళ్ళు చేతితో అసలు పోయి తినకూడదు. ఓకే. యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు మీరే, నేను వండుకుంటానమ్మా నాకు కొన్ని 41 రోజులు అని చెప్పేసి ఒక అయ్యప్ప మాల ఎలా సపరేట్గా ఉంటారు మీరు వండుకుంటాను, ఇది కూడా అంతే. ఓకే. అప్పుడు లెక్కలు తేలుతాయి. అంతవరకు మీకు లెక్కలు తేయాలి. ఓకే. ఈ 41 రోజులు సంబంధించింది మీరు చెప్పండి ముందే. నేను ఇంట్లో 41 రోజులు ధ్యానం చేస్తానమ్మా, ఈ 41 రోజులు కూడా ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్పింది అన్నాను, నేను చెప్పింది నువ్వు ఉన్నావు, కానీ ఈ 41 రోజుల మట్టికి నేను నా ధ్యానం ఓకే. ఏదో జాబ్కి వెళ్ళి వస్తాను. జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈ నాన్ వెజ్ కార్యక్రమాలు కానీ, ఎందుకంటే మీరు ధ్యానం చేస్తారు, ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళ చేతితో దయచేసి మీరు వద్దు. మీ చేతితో మీరే కొంచెం ఇబ్బంది ఏముండదు. అది లేదు, మీరు జస్ట్ అలా చేసి ఉండదు. ఓకే. మీరు ఇంకో విషయం ఏంటంటే మీరు ధ్యానం చేస్తే ఫ్రూట్స్తో కూడా ఉండిపోవచ్చు మీరు యాక్చువల్. ఆహారం అవసరం లేదు యాక్చువల్. ఆహారం లేకుండా నేను ఉన్నాను కదా, ఆహారం లేకుండా నేను బతికిన శ్వాస కొన్ని రోజులు. ఓకే. వీడియో ఉంటుంది చూడండి అది. సో మీకు ఫ్రూట్స్తో అయినా సరే నైట్ కూర్చుంటే ధ్యానం బాగా కుదురుతుంది. మీకు ఎటువంటి ఆహారం తినకుండా జస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ మీరు ఎన్ని తింటారో అన్ని తినండి, ఏం ప్రాబ్లం. యాపిల్స్ అని, కమలాకాయలు అని, అరటిపళ్ళు అని, మీ ఇష్టం ఏం తింటారో తినండి. నైట్ మీరు ఫ్రూట్స్ తిని కూర్చుంటే ధ్యానం ఇంకా తిరిగి చాలా బాగా కుదురుతుంది. త్వరగా అవి మీకు డైజెషన్ అయిపోతే మీకు ధ్యానం కూడా బాగా కుదురుతుంది. అవకాశం ఉన్నంత వరకు నైట్ ఫ్రూట్స్ తిని ధ్యానంలో కూర్చోండి. ఓకే. అప్పుడు మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. ఈ 41 డేస్ సెలెక్ట్ చేయండి. డే అవుతుంది చండి, ఆ డే అయినా కూడా మీరే కొంచెం ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉండే లేదా వాళ్ళ శాకాహారంగా గొడవ లేదు. ఓకే. అలా చేయండి. తర్వాత ఫోన్లో అవసరం ఉంటేనే ఫోన్ని చెక్ చేసుకోండి రోజు కూడా, తప్పదు. ఇంపార్టెంట్ ఉందంటేనే ఫోన్ చెక్ చేయండి. మీకు తెలియకుండా ఎలా చేస్తున్నప్పుడు రకరకాల అన్నీ వస్తుంటాయి చెత్త చెదరాలు ఫోన్లో. అవి ఏంటంటే మీకు తెలియకుండా మీరు రాజకీయాలు చూసినా, సీరియల్ చూసినా, మూవీ క్లిప్స్ ఏం చూసినా కూడా ఈ 41 డేస్ మీ ఎనర్జీ 8 గంటలు చేసిన ఎనర్జీ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంటుంది అవతలకి. ఓకే. వాళ్ళు ఇంకా డెవలప్ అవుతుంటారు, మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు.
మీ దృష్టి ఎక్కడ ఉందో ఓకే అది మీ దగ్గరకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు లోపల కోరుకుందనుకో నేను చూడాలని చెప్పేసి ప్రతిదిని అయ్యే మీరు అలా చూస్తా కూర్చుంటారు అనమాట. ఓకే, నేను ఎదగాలి, చెయ్యాలి, చెందాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మన పత్రిసారే కానీ లేకపోతే థర్డ్ మ్యాచ్ కానీ వీడియోస్ క్లిప్స్ మీరు మీరు కనుక మీ ఆఫీస్ టైంలో కట్టాను మొబైల్ ఉపయోగించాలంటే కనుక ఓన్లీ ఈ థర్డ్ మాస్టర్ మూడో కనున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోస్ మిమ్మల్ని తారసపడుతూ ఉంటాయి. ఎప్పుడు మీరు 8 గంటలు త్రికట శుద్ధిగా నేను ఎలాగైనా సరే యోగా అవ్వాలన్న కాన్సెప్ట్లో ఆ తపంతో మీరు ఉన్నప్పుడు ఆ సంబంధించిన వీడియోస్ మాస్టర్స్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తాయి. హాస్టల్ మాస్టర్స్ ఆటోమేటిక్గా మీ దగ్గర పంపిస్తారు, అవే వస్తాయి మీ దగ్గరికి. యూనివర్స్ మీ దగ్గరికి పంపిస్తారు ఆ వీడియోస్. ఓకే, మీరు ఎదుటి వ్యక్తులతో కూడా ఈజీగా ఎవరితో పెడితే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వద్దు. ఓకే, పార్చంతగా పచ్చలాగా ముచ్చట్లో ఈ 40 రోజులు కొంచెం డిజర్వ్ ఉండండి, అంతే మౌనంలో ఉండండి. ఎక్కువ అవకాశం ఉన్నందుకు తప్పదంటే మాట్లాడండి, అది కూడా పని ఉంటే పని, లేకపోతే కళ్ళు మూసుకోండి, ఆడెళ్ళిపోతాడు. ఓకే, మీరు ఎవరితో ఖాళీగా ఉన్నారో ఎక్కడ ఆఫీస్ దగ్గర 1 గంట 2 గంటలు వచ్చింది, ఖాళీ వచ్చింది, అప్పుడు ఆటోమేటిక్గా మీరు శ్రద్ధ అన్నారంటే ధ్యానం చేసుకోండి. లేకపోతే ఒక అరగంట దొరికిన అరగంట ధ్యానం చేయండి. ఈ అరగంట ధ్యానం చేసిన తర్వాత మీరు బయట ఈ 16 గంటలు ఎలా ఉంటారన్నది మీ ఎనర్జీ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి, చూసుకోండి. మీ ఎనర్జీని అనవసరంగా ఎవరికి ఇవ్వద్దు. ఓకే, మీరు ఈ మొబైల్ చూడాల్సి వచ్చినప్పుడు ఓన్లీ ఈ థర్డ్ మ్యాచ్లో పత్రిసారి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన పిరమిడ్ మాస్టర్లు ఇవి అవి చూడటం వల్ల మీ ఎనర్జీ డబుల్ త్రిబుల్ అవుతుంది. ఓకే, తర్వాత మీ వాట్సాప్లో కూడా స్టేటస్ పెట్టినప్పుడు ఇటు సంబంధించినవి పెట్టడం వల్ల అది ధ్యాన ప్రసారం కింద అవుతుంది. ధ్యానం సంబంధించి పెట్టారనుకో ధ్యాన ప్రసారం కింద అయ్యి సజ్జన సాంగత్యం కూడా అవుతుంది అక్కడ మీకు తెలియకుండా. ఓకే, మీరు స్టేటస్ పెట్టినా కూడా సజ్జన సాంగత్యం, మీరు మంచి చెప్తున్నట్టే కదా, మీ ఫోన్ ద్వారా వెళ్ళిందంటే ఏంటి, వాళ్ళు వింటున్నారంటే మంచి సజ్జన జరుగుతుంది అక్కడ. అలా కూడా మీ ఎనర్జీ ఇది అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మూవీ క్లిప్స్, రాజకీయాలు, సీరియల్స్ ఇలాంటివి ఉన్నాయో ఆటోమేటిక్గా మీ ఎనర్జీ లెవెల్స్ అలా డౌన్ అయిపోతాయి. ఓకే, నేను చెప్పింది నిజమే కాదన్నది మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేశాను నేను. ఒక రాజకీయం, పాలిటిక్స్ సంబంధించి చూస్తే ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఓకే, ఒకసారి ఈ డివైన్ సంబంధించి ఈ మన యొక్క మాస్టర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని ప్రతిసారి ఎలా చూస్తే థర్డ్ మ్యాచ్లో ఎలా ఉన్నది. ఓకే, చెక్ చేసి ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది ప్రతిదాన్ని ప్రాక్టికల్ సార్. ఓకే, నేనేమి సొంతంగా ఏమి మీకు క్రియేట్ చేసేది ఏం లేదు, నేను ఓన్గా నా స్వానుభవంలో జరిగినాయే మీకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఓకే, తర్వాత ఎప్పుడు కూడా జేబులో చిన్న ముద్దార్త బిళ్ళ ఉంటుంది చూసారా, స్మెల్, సెన్సార్ స్మెల్ జేబులో పెట్టుకోండి. ఫస్ట్ రోజు బట్టికి మీరు ధ్యానం కూర్చున్నప్పుడు కళ్ళుప్పుతోటి తలస్నానం చేసి, కళ్ళుప్పు ఇన్ ద సెన్స్ ఒక 2 చెంచాలు అలాగా మీరు బకెట్లు వేసుకుని తలస్నానం చేసి ధ్యానం కూర్చోండి. ఇది మొదటి రోజు చేసి కూర్చుంటారు, రోజు అవసరం లేదు, మొదటి రోజు అలా చేయండి. తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు చేయాలంటే మీకు చాలా చిరాగ్గా నాకు ధ్యానం కుదిరిలా లేదు అన్న ఫీలింగ్, ఇరిటేషన్, చాలా చికాకుగా ఉన్నారంటే ఏంటి, మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉందని అర్థం అన్నమాట. ఓకే, అలాంటప్పుడు కూడా మీరు స్నానం చేయండి. ఒక 2 చెంచాలు కళ్ళుప్పు బకెట్లు వేసుకుని తల నుంచి వేసుకుంటే అది కాస్త బయటకు వెళ్ళిపోయి తేలికైపోతుంది బాడీ. ఓకే, అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, ఫస్ట్ రోజు ఇలా కూర్చోండి ధ్యానంతో. తర్వాత మీకు ఎప్పుడైనా సరే చిరాగ్గా ఉండి ధ్యానం కుదరలేనప్పుడు కానీ చాలా చిరాగ్గా ఉందంటే కనుక సాల్ట్ వాటర్తో మీరు పడిపోవాలి, హెడ్ వాష్ చేసేదంతే, అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ఈ 41 days కూడా అవసరం ఉంటే నోరు ఉప్పండి, అవసరం లేకపోతే మూసేయండి, అంతే, కళ్ళు మూసేయండి, నోరు కళ్ళు మూసేయండి అవసరం లేకపోతే. అవసరం ఉంటేనే మాట్లాడండి. ఓకే, రెండోది మీరు ఒక బుక్ పెట్టుకుని మీకు ధ్యానం 40 రోజులు రాసుకున్న తర్వాత మీకు ఏ అనుభవం వచ్చినా సరే, ఏ అనుభవం ఈ రోజు నాకు ఎలా జరిగింది, అలాగే కూర్చుని ఉన్నాను, నాకు ఏ అనుభవం రాలేదు, కానీ అలాగే మీకు ఏదో జరుగుంటుంది, చీకటిగా అలా ఉందో లేకపోతే శూన్యంగా ఉందో ఏదో జరుగుతుంది, మాస్టర్లు రావటం ఏదో జరుగుతుంది. యూజువల్గా 2 జరుగుతాయి ధ్యానం కూర్చున్నప్పుడు. ఒకటి శ్వాస మీద ధ్యాస ఎప్పుడు పెడతారు, మీరు కళ్ళు మూసుకున్నాంటే ఫస్ట్ ఏమవుతుంది, మీకు చీకటిగా ఉంటుంది, చీకటిగా ఉంటే మీకు ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనుకో
శ్వాసను గమనించండి. ఆలోచన లేకపోతే ఏంటి, ఇంకోటి ఏదో జరుగుతుంది. ఎవరో యోగులు వచ్చి మాట్లాడటమో, ఋషులు, దేవుళ్ళు అనుకుంటున్నాం కదా కొంతమంది మనం. వాళ్ళు రావడమో, ప్రతిసారి రావడమో, ఇలా రావడం, లేకపోతే కలర్స్ కనిపించడం, పాములని, లేకపోతే వాటర్ ఫాల్స్ అని, ఏదో ఒకటి జీసస్, బుద్ధుడు, వెంకటేశ్వర స్వామి ఎవరో కూడా వస్తారు. ఓకే, వీళ్ళందరూ మాస్టర్సే. మన మతాల్లో ఏవి లేవు, అవి మనం పెట్టుకుంది. కానీ ఈ మాస్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు. వీళ్ళు కనిపించకపోతే మీకు ఆలోచన వచ్చిందనుకో, ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. ఆలోచన రాకపోతే దాని అర్థం ఏంటి, మీకు ఏదో ప్రాసెస్ జరుగుతుంది. అంటే మీరు గాలి ఎలా హాస్టల్లో బాడీ బయటికి రావడానికి ప్రయత్నించడము, లేదా గిర్రమని తిరగడము, ఓకే, బాడీ బరువు అయిపోవడము. ఒక స్పాంజ్ ఉంది, నీటిలో పడేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఏంటంటే మీరు ఎక్కువ ఎనర్జీ తీసుకున్నప్పుడు అలాగా మీకు కొత్త కదా, ఇదే ఫస్ట్ టైం కదా మీరు తీసుకుంటాం కాస్మిక్ ఎనర్జీ. సో ఆ స్పాంజ్ అలా నీటిలో పడేస్తే ఎలా బరువు అయిపోతుంది ఒకసారి, ఆ నీళ్ళని పీల్చుకుని స్పాంజ్. అలాగే మీరు కూడా చాలా బరువు అన్నమాట. ఒక 1000 కేజీలు 2000 కేజీలు అంత బరువు ఇంకెత్తలే, ఊహించలేమాట. మీ తలకి అలా అవ్వచ్చు, మీ కాళ్ళు చేతులు అలా అవ్వచ్చు, మీ శరీరం మొత్తం ఒక అంత 1000 2000 కేజీల బరువు ఎంత ఉంటుందో అంత అంత బరువు ఉంటుంది. చెయ్యి ఒక 500, చెయ్యి 500 ఇట్లా కూడా జరుగుతాయి. కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం కొంతమందికి అలా జరుగుతుంది. కొంతమందికి ఏంటి, కాస్మిక్ ఎనర్జీ తీసుకోగానే మీ హాస్టల్ బాడీ బయటకు రావడం, మీ బాడీ అలా గాలి తేలుతున్నట్టు అటు ఇటు ఉన్నట్టు ఇలాంటి మూమెంట్స్ అని వస్తాయి. ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, మళ్ళీ ఆలోచన వచ్చింది అనుకో, మళ్ళీ శ్వాసను గమనించండి. ఓకే, ఆలోచన వచ్చినప్పుడు మీరు శ్వాసను ఎందుకు గమనిస్తున్నారు మీరు శూన్యం అవడానికే కదా. అంటే ఏంటి, ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలు కట్టడి చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ఆలోచనలు ఆగిపోతాయి. ఇలా కొన్ని రోజుల వరకు మీకు శ్వాస తెలుస్తుంది. స్పర్శ అంటే ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా వెళ్తుంది. అలాగే బొడ్డు నుంచి ముక్కు 2 రంధ్రాల ద్వారాగా వేడిగా బయటికి వెళ్ళిపోతుంది. మనం బాత్రూమ్కి వెళ్తే వేడిగా వెళ్తాం కదా, అలాగే వేడిగా బయటగా చెత్త అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బొడ్డు నుంచి ముక్కు ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది ఎప్పుడు. అలాగే మళ్ళీ దైవశక్తి లోపలికి చల్లగా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇలా వచ్చిపోయేదాన్ని ఈ మీసాల దగ్గర గమనించండి. స్పర్శ తెలుస్తుంది కాబట్టి వచ్చిపోయేదాన్ని. ఇలా కొన్ని రోజులు తెలుస్తుంది. తర్వాత మీకు శ్వాస ఉందో లేదో మీకు తెలియదు. ఈ శ్వాస కాస్త ఇక్కడ ఈ 2 కనుబొమ్మల దగ్గర ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఒక సీనియారిటీ వచ్చేసిన తర్వాత, అంటే ఒక బాగా చేయగా ఓకే, ఈ శ్వాసను గమనించడం కొద్ది రోజులే. తర్వాత నుంచి జస్ట్ మీరు ఇలా కళ్ళు మూసుకుంటే ఒక్కసారి శ్వాస చేసి పెడితే ఆటోమేటిక్గా తర్వాత మీకు ఉందో లేదో కూడా తెలుసు. శ్వాస మీకు అనుభవాలు జరుగుతూనే ఉంటుంది. హాస్టల్ బాడీ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మీరు అవి చూస్తారు, మీ హాస్టల్ బాడీ మీలోంచి మీ బాడీ ఎలా బయటకు వచ్చింది. ఓకే, లేకపోతే ఎవరు మాస్టర్స్ వస్తున్నారు ఇవి దొరుకుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మీకు శ్వాస ఉండదు మీకు. ఓకే, ఇట్ల మీద ఉంటుంది మీ దృష్టి. ఓకే, మీ హాస్టల్ బాడీ ఎలా వెళ్తుంది ఇట్ల మీద ఎలా ఉంటుంది. ఓకే, శ్వాసను ఎప్పుడు గమనిస్తారు, ఆలోచనలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా శ్వాస మీదకి వెళ్తుంది. లేదు జస్ట్ ధ్యానంలో కూర్చున్నారు, శ్వాసను గమనిస్తారు అంతే. రెండే జరుగుతాయి. ఆలోచన వస్తే శ్వాసను గమనిస్తారు, ఆలోచన రాలేదనుకో ఇక్కడ ఏదో ప్రాసెస్ జరుగుతుంది. మీ శరీరపరంగా కానీ లేకపోతే లోపల హాస్టల్గా పరంగా కానీ ఎవరైనా కనిపించాలండి, ఏదైనా ప్రకృతి కానీ దృశ్యాలు రకరకాలు పడ్డ. ఇంకా ఏం జరిగినా ధ్యానంలో మంచిగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరేం భయపడిన అవసరం లేదు. కొంతమందికి రూముల్లో ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి, అంటే ఎవరో నడిచి వెళ్తున్నట్టు మీ చుట్టూ. ఓకే, భయపడద్దు. ఓకే, మీ సోల్ మీతో కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రాసెస్. అంటే మీరు మరి తట్టుకునే మీ లెవెల్స్ ఉండాలి కదా. మీరేం భయపడకుండా లైట్ తీసుకున్నారనుకో మీ సోల్ తొందరగా మీతో మీకు కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది అన్నమాట, భయం లేకుండా. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే రకరకాల అనుభవాలు వస్తాయి. ఎవరో వచ్చి తలుపు తీస్తున్నట్టు ఇవన్నీ ఉంటుంది, కానీ ఎవరో చూస్తే అక్కడ ఎవరు ఉండరు అక్కడ అలాగా. ఓకే, ఇలా రకరకాల అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవద్దు. ఓకే, హాస్టల్ మాస్టర్స్ కూడా మీ యొక్క మిమ్మల్ని కొంచెం టెస్టులు పెడుతుంటారు అనమాట, తట్టుకుంటాడు లేదని చిన్న చిన్న టెస్టులు. ఓకే, మీరు ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు మీ ఎదుగుదలకి, ఎందుకంటే మీకు ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ సహాయం చేయడానికి రెడీ ఉన్నారు పైన. ఓకే, మీకు సాయం చేస్తే వాళ్ళ ఎదుగుదల వాళ్ళకుంటుంది. ఓకే, కాబట్టి మీరు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు మీకు హాస్టల్ మాస్టర్స్ సహాయం చేస్తారు. ఓకే, మీరు కూర్చుని 8 గంటలు కూడా చాలా జాగ్రత్తగా కూర్చుని తర్వాత 16 గంటలు కూడా చాలా ఉండాలన్నమాట. చెప్పాను కదా, బయట అన్నీ కూడా ఉంటారు కానీ అన్నీ స్విచ్ ఆఫ్లోనే ఉంటాయి.
మీరు ఖాళీగా ఉన్నారు, ఎక్కడ ఆఫీస్ అనుకున్నాం, జస్ట్ అలా మీరు కళ్ళు తెరిసే ఉంటారు కానీ శ్వాసను గమనిస్తూ ఉంటారు అనమాట. పక్కలతో ముచ్చట్లు కాకుండా శ్వాస ఎలా వెళ్తుందో ఎలా వస్తుంది గమనిస్తూ ఉండండి. అలా గమనిస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ఈ 41 రోజులు కూడా బయట చెప్పాను కదా, బయట ఫుడ్ అసలు ముట్టుకోవద్దు మీరు. మీ చేతితో మీరు వండుకోవాల్సిందే. పెళ్ళిళ్ళు, దినాలు, కార్యక్రమాలు అయినా తిరిగారు కదా, ఇంకా తిరగకపోతే వచ్చే నష్టం ఏం లేదు. ఓకే. ఇంకా అయ్యే పెళ్ళిళ్ళు అయ్యే దినాలకి వెళ్లకుండా ఈ 41 రోజులు పక్కన పెట్టండి. ఓకే. ఇంకా ఈ బయట ఫంక్షన్స్ కానీ బయట ఎక్కడైనా పార్టీలు గీటీలు అన్నీ కూడా బంద్ ఈ 41 రోజులు. మీ ఉద్యోగం ఏదో మీరు చేసుకోవడం, ఇంటికి రావడం, సంసారం చక్కబెట్టుకోవడం, తర్వాత మీరు ధ్యానం కూర్చుంటారు. ఓకే. మీరు ఫ్రెష్గా స్నానం చేసి శుభ్రంగా కొంచెం అర్లీగానే మీరు చెప్పారు కదా, మీరు డే అంతా రైస్ తీసుకుని నైట్ మట్టికి ఫ్రూట్స్ లేకపోతే ఏదైనా టిఫిన్ లైట్గా తీసుకోండి. అంటే ఈ లైట్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ధ్యానం కుదురుతుంది. ఆత్మకి కాస్మిక్ ఎనర్జీ కావాలి మాస్టర్, శరీరానికి ఈ ఫుడ్ ఇస్తున్నాం మనం రైస్ అట్లా. కానీ ఆత్మకి ఏం కాదు, మీ సోల్ మీతో కనెక్ట్ అవ్వాలని ఏం చేయాలి? దానికి అన్నం కాదు మీరు పెట్టాల్సింది, కాస్మిక్ ఎనర్జీ. అది ఎప్పుడు వస్తుంది? మీ బాడీ శరీరం ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నో రెట్లు దిగుతుంది లోపలికి. మీరు తిని కూర్చున్నారనుకో, దాన్ని అరగొట్టడానికి కాస్మిక్ అనేది తీసుకుంటుంది, కొంత టైం పడుతుంది. ఈలోగా నిద్ర మత్తు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మీకు ఎంత టైం వేస్ట్. ఆ తర్వాత ఎప్పుడు మీరు కరెక్ట్ అవుతారు మళ్ళీ. అందుకనే మీరు ధ్యానం కూర్చున్నప్పుడు మీరు 10 అంటున్నాను కాబట్టి 8 కల్లా మీరు తినేసారనుకో ఆహారం, ఆటోమేటిక్గా అది కూడా ఫ్రూట్సే తీసుకున్నారనుకో ఎక్కువ, మీకు ధ్యానం మట్టికి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఈ 40 రోజులు కూడా ఫ్రూట్సే తీసుకోండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏం తింటారో 40 రోజులు అలా తినండి. ఓకే. మీరు రైస్ని అవాయిడ్ చేసి టిఫిన్ అయినా చేయండి. ఓకే. మీకు ఎంతకాలం అనేది తినండి, కానీ 8 గంటలకల్లా తినేయండి. 10 గంటలకల్లా మీకు అరిగిపోవడం అన్నీ జరుగుతుంది కదా ప్రాసెస్. ఓకే. టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తినండి, లేదు నేను ఫ్రూట్స్ తింటానంటే మీ ఇష్టం. ఓకే. ఫ్రూట్స్ తింటే ఇంకా బెటర్ అనేది నా ఇంటెన్షన్. ఓకే. ఫ్రూట్స్ తింటే ఒకలా ఉంటుంది ఎనర్జీ సిస్టమ్, టిఫిన్ తిని కూర్చుంటే ఒకలా ఉంటుంది. ఏదైనా పర్లేదు. మీరు ఎలాగ 10 కల్లా మీరు కడుపు ఖాళీ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు 8 కల్లా తినేస్తే 10 కల్లా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ డైజెషన్ అయిపోతుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే. మీరు అవకాశం ఫ్రూట్స్ తినడం వల్ల అంటే ఇంకా స్లిమ్, ఇంకా మరీ ఇదిగా బాగుంటుంది, ఇదిగా ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. ఓకే. మీరు టిఫిన్ అయినా చేయండి, టిఫిన్ చేసేవాళ్ళు ఫ్రూట్స్ తినేవాళ్ళు ఫ్రూట్స్ అని తినండి, మీ ఇష్టం. అంటే కొంతమంది ఫ్రూట్స్ మీద ఉండలేరంటారు ఫీలింగ్, అలాంటి వాళ్ళు టిఫిన్ చేస్తాను. కానీ 8 కల్లా మీరు అన్నీ ఫినిష్ అయిపోవాలి, ఇది పక్క. ఓకే. 10 గంటలకి మీరు యుద్ధానికి వెళ్తున్నట్టే అన్నట్టు. ఓకే. మీ ప్రపంచం మీరు, ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేదు, ఉన్నవాడు లేని కులాల మతాల గీతాలు ఇలాంటి దరిద్రాలు ఏమి ఉండవు ఇంకా. ఓకే. జస్ట్ మీతో మీ సోల్తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు మాత్రం అందరూ ఒకటేనే భావన వస్తుంది, అంతవరకు రాదు. ఎప్పుడైతే మీ సోల్తో మీరు కనెక్ట్ అవ్వరో మీరు పక్క వాళ్ళతో పోల్చుకుంటూ జనం వేస్ట్ చేసుకుంటూ దుర్భరంగానే బతుకుతారు. కాబట్టి 10 గంటలుగా అన్నీ రెడీ చేసి శుభ్రంగా ఎట్లా ఉండండి. ఓకే. 40 రోజులు కూడా బయట తిరుగుతారు, కానీ బయట విషయాలు ఏమీ మీకు వెళ్ళకూడదు. అంటే ఏంటి? అవసరం ఉంటే కళ్ళు తెరండి, అవసరం లేకపోతే కళ్ళు మూసండి అక్కడ. ఇంకో విషయం, మీకు 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు ధ్యానం చేశాను. 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు కళ్ళు మూసాను, జస్ట్ శ్వాసంగా ఉంది. ఇలా ఉండాలి మీరు. అంటే ఏ నిమిషం కూడా మీరు వేస్ట్ చేయడం గీలేదు. బయట కొంచెం టైం దొరికింది, అక్కడైనా కాదు బుక్ పట్టుకొని అక్కడే ఒక 2-3 పేజీలు చదివేసుకోండి, ఒక 5-6 పేజీలు చదివేసుకోండి. టైం మీ యొక్క సమయాన్ని బట్టి అవకాశం ఉంటే. అవకాశం లేకపోతే మీరు పని చేస్తూ ఉన్నారు, పని చేస్తూనే ఉండండి. కానీ ఏ ఒక్క విషయం కానీ ఎవరి విషయాలు ఎవరి గురించి ఏం మాట్లాడదు అసలు. నవ్వుతూ ఉండండి. అంటే ఎవరు వచ్చి చెప్తారు మీకు పలానా ఆడేలా ఈడేలా, కానీ మీరు మట్టుకు సైలెంట్గా మౌనంగా ఉండాలి. ఎవరికి ఏమీ రిప్లై ఇవ్వద్దు. ఎవరిది సోల్ డిజైన్ వాళ్ళతరా చెప్పాడు అంతే. ఎవరి ఆత్మ ప్రణాళికలు ఉంటుందా, మనం ఎవరిని ఏమనకూడదని ఓ ముక్కు చెప్పాడు అంతే. ఆడు మీకు ఇంక చెప్పడం, ఎందుకు మీరు వింటలేదు కదా ఆడి గురించి, ఆడు మీకు ఇంక చెప్పడం. సో ఒక వికెట్ అవుట్, మీకు హ్యాపీగా ఉంటుంది. ఎవరు వచ్చినా సరే మూడో వ్యక్తి గురించి మాట్లాడి డిస్కషన్ పెడతానంటే ఏంటి? మీ యొక్క స్వేచ్ఛ, మీ యొక్క
శాంతి ఏదైతే ఉందో వాడు కిల్ చేస్తాడనమాట. వేరే వ్యక్తి గురించి వచ్చి మీ దగ్గర చెప్తారు, మీరు ఏదో అంటారు, అవసరమైతే ఈడికి మీకు మళ్ళీ ఏమైనా గొడవ వచ్చింది, మళ్ళీ అక్కడ మీ గురించి చెప్తాడు, ఆడి గురించి ఎలా అన్నాడు అని చెప్పారు. కాబట్టి ఎన్ని ఉంటుంది. అందుకే మౌనమే సరణ్యం. మౌనం మౌనం అసలు మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడద్దు. అసలు ఎదుటి వ్యక్తి గురించి మీకు అనవసరం, మీ గురించే మీకు అవసరం. గుర్తుపెట్టుకోండి, ఈ 40 రోజులు కూడా మీ గురించి మాత్రమే మీకు అవసరం. బయట టీలు తాగడాలు చాయ్ ఏ ముచ్చట్లు ఉంటాయి మామూలుగా ఈ 41 డేస్ పెట్టద్దు. ఎందుకంటే మీరు అవకాశం ఉన్నంత వరకు చెప్పాను కదా, బయట ఏం వద్దని చెప్పేసి 40 రోజులు కూడా కొంచెం దీక్షగా ఉండండి అంతే. బయట మీరు టీ తాగుతారా, పాలు తాగుతారా, ఏం తాగుతారా అన్నది ఇంటి దగ్గరే ముచ్చట పెట్టుకోండి. ఈ 40 రోజులు కూడా గుంపులో అసలు వెళ్ళొద్దు. టీ దగ్గర ఉంటారు 10 మంది ముచ్చటగా పెడతారు, ఇది ఏదో సాధించినట్టు. మీరు గుంపులో ఉన్నారంటే ఏంటి, ఒక పనుల్లో ఉన్నట్టు లెక్క. అక్కడ మీ గుంపు అంతా కలిసి ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడతారు. ఆ వ్యక్తి ఎవడో ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఆడు రాజకీయం అవ్వచ్చు, లేకపోతే ఇంకా ప్రాపంచికంలో ఏదైనా ఆడు పెద్దడై ఉండొచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగానే కూడా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. మీరు ఒకటి గురించి మాట్లాడటం కాదు, మీ గురించి 10 మంది మాట్లాడుకోవాలి. ఓకే, మీరు వెళ్ళి ఆ చెత్తలో ఉంటే ఏమవుతుంది, ఇంకా చెత్త ఆలోచనలో చెత్త ఉండి అయ్యగారు అమ్మగారు అని చెప్పి చేతులు కట్టుకుని ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, కాబట్టి దయచేసి గుంపులకు దూరంగా ఉండండి. ఈ 40 రోజులు కూడా పెళ్ళిళ్ళు అనే గుంపు, పేరెంటాలు అనే గుంపు, చావులు అనే గుంపు. ఓకే, ఈ గోళ ఆల్రెడీ అయిపోతుంది. మీకు చేసి ఉన్నారు, ఒరిగేది ఏముండదు. ఇంకో 2-3 దినాలకి వెళ్ళినా, ఇంకో 2-3 చావులకి వెళ్ళినా, ఇంకో 2-3 పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఒరిగేది ఏముండదు. అదే జీవితం. ఈలోపు మీ పుణ్యకాల కాస్తగా అయిపోతుంది. మిమ్మల్ని పట్టించుకుని నోదట ఎవడం ఉండడు. గుర్తుపెట్టుకోండి, మీరు జాబ్ చేస్తా అన్నారు కానీ మీరు రిటైర్ అయిన తర్వాత తలుపు కొట్టేవాడు కూడా ఎవడండి మీకు. ఓకే, మీ సోలే మీతో ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఓకే, జాబ్ అంటే మీరు ఎందుకు మాట్లాడతారో, వాడికి ఏదో అవసరం అందుకు మీతో మాట్లాడతాడు. మీరు ఉద్యోగం లేదనుకో మీతో ఎవడో మాట్లాడతాడు అక్కడ కాల్ చెప్పు. అంటే ఏంటి, ఆడికి సొసైటీలో ఏంటి, డబ్బు, హోదా, ఓకే, ఇలాంటివి పెట్టుకుని వాళ్ళు అట్లా చూసుకుని మీ దగ్గరికి వస్తారు. అంటే మీ మీద ఇష్టపడి మీ మీద ఏమి ప్రేమ వలకోసాడు ఏం కాదు. ఓకే, మీరు ఇదంతా వేస్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఇదంతా కూడా చెప్పాలంటే. మీరు జీవితంలో బతికిన రోజులు ఇవన్నీ ఏంటంటే మీ సోల్తో మీరు ఉన్నదే. ఆ రోజు మీరు ఇప్పుడు మీరు జన్మ తీసుకున్నారు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు లెక్కేస్తే మీరు ధ్యానం చేసి మీ సోల్తో కనెక్ట్ అయిందే లెక్క. మీరు ఎన్నిసార్లు గంటలు మూసారో, కళ్ళు మూసారో, అదే మీ జీవితంలో మీరు సాధించింది ఈ జన్మ. మిగతాగా అన్ని పరిమాణాలు అన్నీ కూడా అండి. ఓకే, అన్నీ ఎలా వచ్చి అలా పోయాయి అన్నీ కూడా. గౌరవం కొన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. ఓకే, గౌరవం అవమానం అయింది. మీకు గౌరవం గురించి కానీ, పరువు ప్రతిష్టల గురించి కానీ, హోదా పేరు ప్రఖ్యాతుల గురించి కానీ పోగొడతారంటే మీరు ఇంకా కూడా దిగజారిపోయి ఉన్నారని అర్థం అన్నమాట. ఓకే, అవన్నీ కూడా ఒక మాయమాట. అవన్నీ ఉంటే నీకు ఇక్కడ మీతో మీరు ఎలా కనెక్ట్ అవుతారో కనెక్ట్ అవ్వరు. అవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక డార్క్ ఫోర్సెస్, చీకటి శక్తుల అరేంజ్మెంట్స్ మాట అవన్నీ కూడా. ఓకే, పరువు ఉండాలి, చీటీ బాటలు కట్టాలి, టైంకి ఈఎంఐలు కట్టుకోవాలి. ఓకే, నా వాళ్ళని ఇలాగా, మనమంతా అలాగా, మేమంతా ఇలాగా పోల్చుకోవడం, ఇవన్నీ కూడా డార్క్ ఫోర్స్ అరేంజ్మెంట్స్ మాట. ఓకే, ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా 4 గీసుకోవడం కూడా పనిచేసిన తర్వాత. ఎందుకంటే మేము మీ ఆఖరి మీ శ్వాస మీరు గుర్తుంచుకోవాలి. మీ శ్వాస ఉన్నంత వరకు మీ పేరు సుబ్బారావు అప్పారావు ఏ పేరు పెట్టుకున్నా మీరు, ఓకే, ఆ పేరు ఎంతవరకు శ్వాస ఉన్నంత వరకు. శ్వాస జస్ట్ అలా మీ శరీరాన్ని వదిలేసిందా, ఇంటి తీసుకొని బయట ఎక్కడరా అంటారు. అక్కడ నీ ఆస్తులు లేవు, నీ కుటుంబ సభ్యులు లేరు, నీ కులస్తులు లేరు, నీ మదర్ ఎవడో లేడు నీ దగ్గర అక్కడ. ఓకే, ఎలాగైతే గోచికొట్టు లేకుండా నీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చావో అలా గోచికొట్టు కూడా తీసుకుని పంపించేస్తారు ఇక్కడ నుంచి. ఓకే, నేను 400-500 అన్నా కూడా తీసేయండిరా అంటారు. ఇది మా ఫ్రెండ్కి జరిగింది. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు అలాగే చనిపోయినప్పుడు ఉంగరాలు ఉన్నాయి, అడుగు సౌండ్ పార్టీ అది ఇది మన ఇంటి స్థలంలోనే కప్పెట్టేది ఉంచేద్దామని ఈ కొడుకు అంటే, ఇక్కడ మళ్ళీ ప్రేతాత్మక తిరుగుతున్నాడు. ముందు అర్జెంట్ అవసరం ఏ కోసాడు తప్పలేదు, కానీ ఆడొంటి మీద ఏమి ఉంచొద్దు. ఆడొంటి మీద ఏమున్నా కూడా దాని చుట్టూ ఆడు ఇక్కడే తిరుగుతాడు. ప్రేతత్వం దయ్యంలాగా, ఒక దయ్యంలాగా ఇక్కడే ఉంటాడు ఈడని చెప్పేసి
పెద్దలు ఏం చేశారు, వస్తే రాని లేదా ఏలని కోసేయి అంత తీసి ఆయన అక్కడ కాల్చడం జరిగింది. ఓకే, ఆడేం పట్టుకెళ్ళేది ఏం లేదు. ఓకే, మీకు ఎన్నున్నా కూడా నాన్న అనేదో ఈ పనికిమాల ఆలోచనతో వేసుకుంటావు. మళ్ళీ ఆ గుమ్మలోకి వచ్చేవారు నువ్వు ఉంటావో లేదు తెలియదు. ఇంకో ఊరు వెళ్తాను, ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చి నీ సొంత ఊరికి వచ్చినా నువ్వు ఉంటావో లేదు నీకు తెలియదు. ఓకే, మరి ఇది తెలియాలంటే ఏంటి, నువ్వు ధ్యానం చేస్తే నీ ఆయుష్ని ఎప్పుడైనా పెంచుకోవచ్చు. నీకు తెలుసు 6 నెలల ముందు నువ్వు పోతావని చెప్పేసి ఆయుష్ని పెంచుకోవచ్చు. పైన ఇంకా ఆకర్షణ చాలా కథ ఉంది. మీరు ఆ కథ మానేసి ఇవన్నీ అట్టుకుంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గౌరవం వస్తుంది. అది లేకపోతే నేను ఎవడు అసలు నీ పలకరించి కూడా ఉన్నాడు, నీ కులాసుడు నేను అంటాడు, నీ దగ్గరికి ఎవడు రావడం. ఓకే, కులమా మతమే కాదు, నీ దగ్గర ఏమైనా ఉంటే నీ దగ్గరికి వస్తారు అంతే. క్షేమలో తీపి ఉంటే బెల్లం దగ్గరికి వచ్చినట్టు అందరూ వస్తారు. ఒకసారి అన్నీ మిస్ అయితే అందరినీ నేను తక్కువ వదిలేసి వెళ్ళిపోతాను. ఓకే, సో అవన్నీ సొసైటీ మాట. అవన్నీ కూడా నువ్వు ఆ పైపు ముచ్చటలతో ఉంటావో లేదా పర్మనెంట్ ముచ్చటలతో నీ సోల్తో నువ్వు కరెక్ట్ అయ్యి నువ్వు ఆయుష్ పెంచుకోవచ్చు. నీ వయసు కిందకి వెళ్తుంది. ధ్యానం చేస్తూ ఉన్నావు అనుకో, నీ వయసు కింద పరిగెడతా ఉంటుంది అన్నమాట. ఇంకా యవ్వన స్థితిలోకి వెళ్తావు. చూసారు కదా మా సీనియర్ మాస్టర్ మంచి ఆరతో ఎలాగా మంచి ఇదిగా ఉంటారు. ఓకే, వాళ్ళు మీకు 80 ఏళ్ళు వచ్చినా కూడా 40 చిల్లరలా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? గంటల సాధన ధ్యానం. మంచి రిటైర్ అయినా కూడా రిటైర్ అయినట్టు తెలియదు వాళ్ళు. ఇంకేం జాబ్ చేస్తారో అనుకుంటారు మీరు. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దాంట్లో, చూసుకోండి ఒకసారి. కాబట్టి మీరు దయచేసి చెప్పాను కదా, కొన్ని కావాల్సినప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. నేను వైజాగ్లోనే ఉంటాను, నేను హైదరాబాద్ వెళ్ళాలంటే కుదరదు, వైజాగ్ వదిలేవలసిందే. ఓకే, అలాగా ఎన్నాళ్ళు పనికిమాల బతుకు బతుకు మనం ఇలాగ రకరకాలుగా తెలియక. మరి ధ్యానం తెలిసింది కదా పనికొచ్చే బతుకు. ఓకే, సో గౌరవం ఉంటే ఓ నమస్కారం పెట్టండి, గౌరవం పోతే 2 నమస్కారాలు. ఓకే, అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. ఓకే, ఓ నమస్కారం. గౌరవించి అంటున్నారు, ఓకే 2 పెట్టండి. ఎందుకంటే మీరు బాగుపడే రోజులు వచ్చాయి అక్కడ. సో పరువు ప్రతిష్ట ఏమీ అవసరం లేదు. మీరు కళ్ళు మూసి కూర్చొని అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, పరువు అన్ని సొసైటీ మీకు ఒక తగిలించింది బోర్డు. ఎప్పుడైతే మీ సోల్తో మీరు కరెక్ట్ అవుతారో అందరూ మీరు చెప్పింది వినాలి, ఒకరు చెప్పింది మీరు వినటం కాదు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళు చెప్పింది మీరు వినాలి, ఎందుకంటే మీ దగ్గర ఎనర్జీ లేదు అక్కడ. ఎప్పుడైతే మీరు ధ్యానం చేసి మీ సోల్తో మీరు కరెక్ట్ అవుతే ఆటోమేటిక్గా ఎనర్జీ ఎప్పుడు కూడా ఒక మంచి ఎనర్జీ ఆరాలో మీరు ఉంటారు ఇక్కడ. సో అప్పుడు మీరు పట్టిందల్లా బంగారం, మీకు నచ్చినట్టే ఉంటుంది లైఫ్ ఎప్పటికప్పుడు. ఓకే, ఈ 41 రోజులు కూడా అవసరం ఉంటే నోరు పడ్డాయి, లేదా నోరు క్లోజ్ చేసేయండి. ఓకే, మూవీ పాలిటిక్స్ ఏమి చెత్త చెదలు వద్దు. ఓన్లీ ఆధ్యాత్మిక సంబంధించిన, అది కూడా ఏ పడితే చూసేయటం కాదు. మాస్టర్లు అందరూ మాస్టర్లు అయిపోరు అక్కడ అందరూ. ఓకే, మాస్టర్లు కొన్ని లక్షలు ఉంటారు, అవన్నీ మనకెందుకు, యోగులు ఉంటారు. ఓకే, 1,00,000 మందిలో 1,00,000 మంది సమాధానం. ఓకే, ఒక యోగితో 1,00,000 మంది అన్నట్టు ప్రపంచాలే వెళ్తాడు యోగి అంటే. యాక్చువల్ అంత పవర్ఫుల్. 1,00,000 కూడా అది చిన్న చిన్న పదాలు అయినాయి కూడా. యోగులు ఈ వీడియోలు ఉంటారు, మన జీన్ ఫ్యాంటసీ కలగడ పెట్టుకుని తిరుగుతారు యోగులు. ఓకే, మన పిరమిడ్ సొసైటీలో కొంతమంది ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏళ్ళ మీద లెక్కెట్టచ్చు. అలాంటి వాళ్ళు వీడియోలు చూడండి, 10 వీడియోలు చూడండి అంతే. ఇంక ఏది పడితే పంచాంగాలు ఇవన్నీ ఇంకా ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకా అవన్నీ అయిపోయింది. మీరు ధ్యానం అనేది మీ చెవిలో పడిందంటే ఏంటి, పూజలు పురస్కారాలు అన్నీ అయిపోయి స్కూల్ వెళ్తాను, అవన్నీ చేయను. నేను చేశాను యజ్ఞాలు యాగాలు ఆ టైప్ అన్నీ జపాలు అన్నీ అయిపోయినాయి అక్కడ. అభిషేకాలు దానాలు ఇవన్నీ అయిపోయినాయి. గుళ్ళో గోపురాలు అన్నీ కూడా అవన్నీ స్కూలు అవన్నీ అయ్యాలి, చెయ్యాలి కూడాను. అవన్నీ అయిన తర్వాత ఇందులోకి వస్తారు. నేను చెప్పేది ధ్యానం అనేది వినపడిందంటే మీకు అవన్నీ స్కూల్ అయిపోయినట్టు లెక్క. ఈ 41 రోజులు కూడా మీ మీ దేహమే దేవాలయం. ఓకే, మీ శరీరం ఏదైతే ఉందో అదే మీ గుడి బడి అన్నీ కూడా ఇంకెక్కడ. ఓకే, ఈ 41 రోజులు మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు. 41 రోజులు జాబ్ చేసామా, సైలెంట్గా ఇంటికి వచ్చామా, జస్ట్ ధ్యానం చేసామా అంతే. మీరు 41 రోజులు చేస్తే బయట రెండో వ్యక్తి తెలియనివ్వద్దు. ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్ చేస్తుంది కాబట్టి పర్వాలేదు. మీ కుర్చీని ఎవరు ముట్టుకొని ఇవ్వద్దు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ నేను కాల్ బిజీగా ఉన్నప్పుడు నేను కాల్ మీకు లిఫ్ట్ చేసినా చేయకపోయినా తర్వాతనే నేను చేస్తాను. నా ఫ్రీ టైంలో నేను మీకు నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను నేను.
కానీ ఈ 41 డేస్ బట్టికి మౌనం ఎంత ఉంటే అంత మౌనం. ఓకే. ఎంత కుదిరితే బయట కూడా ధ్యానం. కుదరలేదనుకోండి, వర్కే ఉంది మీకు అనుకుందాం, ఆ వర్కే చేసుకోండి. కానీ ప్రాపంచిక విషయాలు ఏ విషయాలు ఎవరి విషయాలు ఏలు పెట్టద్దు. మీరు వేరే వ్యక్తి గురించి మాట్లాడారంటే కనుక ఆ వ్యక్తి వచ్చి ధ్యానంలో కూర్చుంటాడు, అవే ఆలస్యం రూపంలో తయారవుతాయి. కాబట్టి నో జడ్జిమెంట్, నో కామెంట్, ఎవరి విషయాలు ఏలు పెట్టద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మౌనము, నో జడ్జిమెంట్, నో కామెంట్, ఎవరి విషయాలు ఏలు పెట్టకపోవడం. ఓకే. ఈ 8 గంటలు త్రికట శుద్ధిగా గ్యాప్ రాకుండా టైం టు టైం 10 గంటలకు కూర్చుని పొద్దున్న 6 గంటలు అవుతుంది. ఇది ఒక సిస్టమేటిక్. ఓకే. తర్వాత సాంబ్రాణి పొగ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మీకు ధ్యానం బాగా కుదురుతుంది, వెంటనే కనెక్ట్ అవుతారు మీరు. సాంబ్రాణి పొగ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకోండి. సాంబ్రాణి పొగ ముద్దార్త జల్లుకోవడం వల్ల మీ రూము ఒక దైవ సంబంధించిన ఒక లోకంలో తయారైపోతుంది. ఓకే. పిరమిడ్ ఖచ్చితంగా 2 అడుగులు ఉండాలి. ఓకే. దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఎనర్జీకి క్రిస్టల్స్ అనేది అవి వేసుకోండి. ఓకే. మీరు కావాలంటే క్రిస్టల్ లేకుండా మెయింటైన్ చేయండి. క్రిస్టల్ వేసుకుని డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి. నెక్స్ట్ చెప్పాను కదా, ఈ 41 రోజులు కూడా మీ ఫోకస్ అంతా కూడా మీ సోల్తో కనెక్షన్లోనే ఉండాలి. అంటే మీరు బయట 16 గంటలు స్పెండ్ చేసింది ఇక్కడ 8 గంటల ధ్యానాన్ని అస్సలు పాడు చేయదు. బయటికి తీసుకెళ్ళి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది. అనవసరం విషయం. మీరు పని ఉందనుకో, పనితో మాట్లాడతారు, ఆ పని అంతవరకే. అది కాకుండా అనవసర విషయం ఒక్క ముక్క మాట్లాడినా కూడా మీ ఎనర్జీ డౌన్ అవుతుంది. మీ ఎనర్జీ అవతల వ్యక్తికి వెళ్తూ ఉంటుంది. ఆడు పళ్ళ నుంచి బాగుంటాడు, మీకేమో నీరసం వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎనర్జీని ఎవరికి ఇవ్వద్దు. మీ ఎనర్జీని మీతోనే ఉండాలి. మీ ఎనర్జీ ఎప్పుడైతే మీ దగ్గర ఉందో అప్పుడు మీ యొక్క సోల్ టక్ అని ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓకే. అప్పుడు మీ హాస్టల్ బాడీ బయటకు వస్తుంది. మీ దగ్గర ఎనర్జీ లేకపోతే మీ హాస్టల్ బాడీ ఎక్కడ ఉంటుంది, మీ సోల్ అక్కడ లోపల ఉంటుంది. కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు 5 నిమిషాలు ఉన్నా కూడా కళ్ళు మూసి 41 రోజులు కూడా ధ్యానం చేయండి. అప్పుడు ఎనర్జీ ఇంకా డబల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా జేబులో క్రిస్టల్లో చిన్న ముద్దాత బిళ్ళ సువాసనతో క్యారీ చేయండి. అంటే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ ఉంటుంది. ఓకే. ఇంకా ఫ్రెండ్స్, నైట్ డ్యూటీ చేసి పగటాలు ఖాళీ ఉండే వాళ్ళకి ఇది, అంటే డే టైము ఫ్రీ టైం ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా. మళ్ళీ ఇది ఎలాగంటే జస్ట్ మీరు టిఫిన్ చేసేయండి. మీరు ఎప్పుడు లేచినా డే టైంలో టిఫిన్ చేసి ధ్యానంలో కూర్చోండి. ఓకే. మీరు కూర్చున్న సమయం నుంచి 8 గంటలు ఒకే సిట్టింగ్. ఇది కూడా ఓకే, ఒకే సిట్టింగ్ మాట. ఒకే సిట్టింగ్ 8 గంటలు. ఓకే. మీరు ఎప్పుడే కూర్చోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలకు కూర్చున్నారు, 7 గంటల నుంచి 8 గంటలు ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. 10 గంటలకు కూర్చున్నారు, 10 గంటల నుంచి 8 గంటలు ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. కానీ ఈ 41 రోజులు కూడా ఒకే టైము, ఒకే కుర్చీ, ఒకే స్థలం, ఒకే ప్లేస్ మాట. మార్చకూడదు. కుర్చీని మార్చొద్దు, ఎనర్జీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకే కుర్చీ, ఒకే ప్లేసు, ఒకే టైము. ఈ 3 వేసుకుంటే మీరు ధ్యానం చేయడం వల్ల అదొక శక్తిలా తయారైపోతారు. ప్లేస్, ఆ కుర్చీ అది. సో అక్కడ మీరు కూర్చున్న వెంటనే మీరు కరెక్ట్ అయిపోతారు. మీరు ఫస్ట్ డే కూర్చున్నప్పుడు గంటన్నర పట్టింది అనుకో, రెండో రోజు తగ్గుతుంది. అలా 3, 4, 5 రోజులు, అలాగే 11 రోజుల తర్వాత అదొక క్షేత్రంలో తయారైపోతుంది ఎనర్జీ కింద. అప్పుడు మీరు వెంటనే ఇలా కూర్చుంటే అలాగే మీకు కనెక్ట్ అయిపోతారు. సో ఇలాగా ఎప్పుడు కూర్చున్నా 8 గంటలు ఒకే సిట్టింగ్ డే టైం. నైట్ మీ ప్రాపంచ వ్యక్తులు మీ అన్ని మీ వర్క్లన్నీ మీరు చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఉదయం అంటే డే టైంలో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకి చెప్పాను కదా, నేను ఎవరితో మాట్లాడొద్దు, అవకాశం ఉన్నంత వరకు బయట ఏమి తాగొద్దు, బయట పార్టీలు పెళ్ళిళ్ళు అన్నీ కట్. 41 రోజులు ఒక దీక్ష. ఇది మీతో మీ ప్రయాణం ఇది. ఓకే. అవకాశం ఉన్నంత వరకు నాన్ వెజ్ ఉండేవాళ్ళది కాకుండా వెజిటేరియన్ ఉండేవాళ్ళు తినటం. ఓకే. మీకు అవకాశం ఉన్నంత వరకు ఫ్రూట్స్ మీద స్పెండ్ చేయడం కుదురుతుంది. మీరు తినగలిగితే ఫ్రూట్స్ లేదా టిఫిన్ అనేది చేయాలి. మీ చేతితో మీరు చేసుకుని బెటర్. ఇంకో విషయం, పాత్రలు బట్టికి నాన్ వెజ్ వండే పాత్రల ప్లేస్లో మీరు ఈ 41 రోజులు కూడా మీ సపరేట్ ప్లేటు, సపరేట్ ఇవన్నీ కూడా మీ సపరేట్ ఉండాలన్నమాట. నాన్ వెజ్ వస్తువులు దాంట్లో జోలికి వెళ్ళదు. ఎందుకంటే నాన్ వెజ్ వస్తువులు తింటే కనుక చైతన్యం ఉంటుంది అందులో. ఆటోమేటిక్గా
మీరు ఇక్కడ ధ్యానం చేసినా మీకు ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే నెక్స్ట్ మీ ఎనర్జీ లెవెల్స్ తెలియమాట. ఓకే. మీరు ధ్యానం చేసిన 8 గంటలు ఎప్పుడైతే నాన్ వెజ్ దాంట్లో తిన్నారో ఆటోమేటిక్గా లాగా మీరు చేసిన ఎనర్జీ అంతా లాగా డౌన్ అవుతుంది. ఓకే. ఇవన్నీ నేను ఆల్రెడీ అనుభవించాను ప్రాక్టికల్స్. ఓకే. ఆ, ఒకసారి ఇలాగ నేను పెళ్ళికి వెళ్ళాను. అంటే బయట తింటాను. ఒకసారి మ్యారేజ్కి వెళ్తే అది తిన్న వెంటనే మా సిస్టర్ తెచ్చింది ఇంటికి అక్కడి నుంచి మామూలుగా. నేను వెళ్ళలేదని చెప్పేసి తెస్తే ఎలా తిన్నానో అలా కక్కిస్తాను. అది మంచి రకరకాల స్వీట్లు మంచి అవి చూడటానికి మంచి అట్రాక్టివ్గా ఉంది ప్లేట్ అంతా కూడా ఫుడ్ తోటి ఆహారంతో. బయటికి వెళ్ళి నాకు అప్పటికే పట్టలేదు, కానీ నాకు అర్థం కాలేదు. ఒకసారి పట్టరాక లేదా ఎప్పుడు నేను తిన్నాను చెప్పేసి మా అక్కని అదే మీను మామూలుగా మా అక్క తెస్తే తిన్నాను. అంతే. తిన్న ఒక 2-3 గంటల్లో ఎలా తిన్నానో అసలు ఒక్క మెతుకు కూడా లేదు, మొత్తం బయటకు ఎక్కిస్తాను. సో మాస్టర్స్ ఏంటంటే హాస్టల్ మాస్టర్స్ మీ లోపల ఉండనివ్వరు. ఓకే. ఎవరైతే ఈ త్రికరణ శుద్ధిగా ఉన్నారో సోల్తో కనెక్ట్ అయ్యి వాళ్ళ లోపల బయట పదార్థాలు ఏమి ఉండరు. ఎందుకంటే పెళ్ళి అయిన ఏంటంటే ఆడెవడో నాన్ వెజ్ వాడు తీసుకొచ్చి వండుతారు. పెళ్లి భోజనం పప్పు భోజనం అంటారు. కానీ ఎవడు వండుతాడు? ఏ పాత్రలో వండుతాడు? ఆ మాంసం ముక్కల పాత్రలోనే ఆ మాంసం తినేవాడే దాన్ని వండుతాడు వాడు. మరి ఆటోమేటిక్గా ఎనర్జీ మీ కడుపులో ఉండదు కదా, అది ఎలా ఉన్నదో అలా బయటకు వచ్చేస్తుంది. సో ఈ 40 రోజులు కూడా మీ సొంతంగా పాత్రలో వండి తిని అన్నీ కూడా సపరేట్ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. మీ ఇంట్లో నాన్ వెజ్ ఉంటే కనుక ఈ 40 రోజులు కూడా మీరే యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకుని వండుకుని చేసుకోండి. ఓకే. మీకు తెలుస్తుంది తేడా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు తిన్నారు కదా ఇలాగ మాంసం ఉండేది. ఇప్పుడు మీ చేతితో మీరు ధ్యానం చేసి వండుకుని తింటే మీరు ఎంత శక్తివంతంగా ఉంటారో, మీకు ఎనర్జీ ఎలా ఉన్నది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవన్నీ కూడా మీకు చెప్పింది పిన్ టు పిన్ పాయింట్. నేను ఆల్రెడీ ప్రాక్టికల్ చేశాను అన్నమాట. ప్రాక్టికల్ చేసి మీకు చెప్తున్నా. ఓకే. సో అసలే మీకు మాంసం వండి తిన్నా ఇక్కడ దురదగా నిత్యం కింద వచ్చేసి అక్కడ ఉండదు. అది బయటికి ఎప్పుడు వచ్చేద్దామా అని చెప్పేసి టక్మని కక్కేస్తారు మీరు. లేదా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఆహారం అయితే బయటకు వచ్చేస్తుంది. మీరు ఏమైనా స్వీట్లు అలాంటివి ఏమన్నా బయట ఏమైనా తిన్నారు అనుకో యూజువల్గా బయటికి ఇలాగా మన ఇది ఒక సొంగ రూపంలో కారిపోతుంది. చూసుకోండి కావాలంటే. అంటే ఏంటి, మీలో చెత్త ఏముండదు. మీ బాడీని ఒక వజ్రంలాగా తయారు చేస్తారు కాస్మిక్ ఎనర్జీ. అప్పుడే మీ యొక్క డోర్స్, సిద్ధులు అనే డోర్స్, శక్తులు అన్నీ అప్పుడే ఓపెన్ అవుతాయి. మొత్తం అంతా బయట క్లీన్ లోపలంతా క్లీన్ అయిపోవాలి మొత్తం. ఓకే. అందుకే బయట ఏం ముట్టుకోతుంది అసలు. నోట్లోంచి ఏం మాట్లాడుతున్నారు బయటికి ఇంపార్టెంట్. ఎరుక. లోపలికి ఏం తింటున్నారు ఎరుక. ఈ రెండు ఎరుగుతూ ఉండాలి మీరు. ఓకే. సారీ. మీరు బట్టికి ఇది ఉదయం చేసుకోవాలి చెప్తున్నా. నెక్స్ట్ మీరు వాటర్ బాటిల్స్ తోటి మీరు ధ్యానం చేసిన దగ్గర ఆ పిరమిడ్ కింద కుర్చీ దగ్గరే పెట్టేసుకోండి. ఆ వాటర్ చాలా శక్తివంతంగా తయారయ్యి అదే ఒక మీకు చాలా ఎనర్జీని ఇస్తుంది మీకు వాటర్. ఓకే. ఆ పిరమిడ్ కింద పెట్టిన కుర్చీ దగ్గర పెట్టిన వాటరే మీరు తాగండి. ఓకే. మీ కుర్చీ దగ్గర బాటిల్స్ పెట్టేసుకోండి. ఒక 4 ఎన్నో 2 మీ ఇష్టం. ఆ వాటర్ తాగండి. ఆ వాటర్నే క్యారీ చేయండి. మీరు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఆ వాటర్నే తాగండి. బయట వాటర్ ఏం ముట్టుకోవద్దు బయట ఎక్కడే కూడా. ఓకే. మంచిని కూడా బయట ముట్టుకోవద్దు. మీరు ఇంకా అన్నీ మీరు మీ స్వంతంగా తయారు చేసుకున్నాయి. మీరు ధ్యానశక్తి అంతా కూడా అక్కడ ఉంటుంది అందులో. ఇంతకుముందు పూర్వనాడు చూశారు కదా, తపస్సు చేసి ఆ ఋషులు గట్ట కమండలో ఒకటి పట్టుకుని తిరిగేవారు. ఓకే. ఆ నీళ్ళతో మొహం మీద కొడితే ఏదో అది ఏది అవ్వాలంటే అలా శాపం కింద మారిపోయింది. ఓకే. అంటే అంత శక్తివంతం అన్నమాట వాటర్ ఆటోమేటిక్గా. ఓకే. మీకు ధ్యానం కూడా బాగా కుదురుతుంది. అదే వాటర్ తాగితే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇది పక్క. తర్వాత ఈ 40 రోజులు కూడా అసలు కోపాన్ని ప్రదర్శించద్దు. అసలు వస్తూ ఉంటాయి. ధ్యానం కూర్చున్నప్పుడు మీకు నవ్వు వస్తే నవ్వండి, ఏడుపు వస్తే ఏడవండి. ఓకే. మీలో ఉన్న చెత్త చెత్తలన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. వెళ్ళిపోయి ఉన్నాయి. గమనించండి. ఓహో ఏడుతారంటే ఏడుపు అనేది ఉంది, అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే. అలాగా. ఓకే. మీరు తొక్కుబడిది ఏదో ఉంది బాగా బాధతో అది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే. మీలో ఏం ఉండాలి ఏం ఉండకూడదు, మీ దగ్గర మంచి దైవానికి సంబంధించిన
మాత్రమే మీ దగ్గర ఉంటాయి. ఓకే, డార్క్ ఫోర్సెస్ చెత్త చెదాలు ఏవైతే ఉన్నాయో ఆ, అంటే ఆ, అవినీతికి సంబంధించి కానీ అవమానానికి సంబంధించింది కానీ ఇవన్నీ మీరు పెట్టుకున్నారు కదా, ఇవన్నీ ఏమి లేవు యాక్చువల్లీ. మీరు పెట్టుకుని దాంతో బ్లాక్ చేసుకున్నారు కాబట్టి అలాంటి మీ ఇబ్బంది పడి ఏవైతే ఉన్నాయో మీ యొక్క మైండ్లో అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. డ్రైనేజీలో చెత్త వెళ్ళినట్టు వెళ్ళిపోతాయి. ఫస్ట్ మీకు కొంతమందికి ఆలోచనలు కుమ్మేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు చాలా అదృష్టవంతులు. అంటే ఏంటి, మీరు ధ్యానంలో కూర్చోగానే ఏమీ కనిపించకుండా ఫస్ట్ ఆలోచనలు వచ్చేస్తాయనుకో, మీరు ఆపలేకపోతారనుకో, అప్పుడు శ్వాసను గమనించండి. ఓకే, ఆలోచన వస్తుందని మీకు తెలుస్తుందంటే ఏంటి, మీరు శ్వాసను గమనించలేదు అని అర్థం అక్కడ. సో మీరు శ్వాసను గమనించండి. ఆలోచన వచ్చింది, శ్వాసను గమనించండి. ఈ గ్యాప్లో ఏమన్నా మీకు కనిపిస్తే ఏమన్నా ఋషులు లేకపోతే ఎవరో మీరు దేవుళ్ళు లేకపోతే మనం అనుకున్న మాస్టర్స్, అందరూ మాస్టర్సే. మనం పెట్టుకున్న దేవుళ్ళు అని పేరు, కానీ వాళ్ళందరూ కూడా ధ్యానం చేసి దేవుళ్ళు అయిన వాళ్ళు మనం మాస్టర్స్ అంటారు యాక్చువల్లీ. ఓకే, వాళ్ళందరూ కనిపిస్తారు. ఓకే, కనిపించి గమనించండి అంతే. మీకు ఏమన్నా అడగాలంటే అడగవచ్చు మీరు. ఓకే, మీరు ఎవరో వచ్చారు, ఒక ఋషి వచ్చారు, ఎవరో మహర్షి, అడగండి. మీకు ఏమన్నా నేను ఎందుకు వచ్చి ఈ భూమి మీదకి, ఓకే నేను ఏం చెయ్యాలి, ఓకే లేకపోతే మీకు ఏం కావాలి ఆయన డైరెక్ట్ మీరు అడగండి. అంతేగాని చూసి అలా ఊరుకోవద్దు. ఓకే, అడిగితే వాళ్ళు మీకు వెంటనే సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగా మీ ప్రశ్నలకు జవాబులు కూడా మీకు అక్కడ అయిపోతూ ఉంటాయి. ఓకే, మీ ధ్యానంలో. సో చెప్తాను కదా, నా ఆలోచనలో కొంతమందికి 30 రోజులు ఉంటాయి, కొంతమందికి 38 రోజులు ఉన్నాయి, కొంతమందికి 40 రోజులు, ఆఖరి రోజు వెళ్ళిపోయింది. ఓకే, ఇది పక్కా మాట 41 రోజులు అన్నది. ఎందుకంటే 41 రోజులు పడుతుంది మీలో చెత్త చెదారం వెళ్ళటానికి. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి పోగేసుకున్న చెత్తను బట్టి మీ ఆలోచనలు 20 రోజులు ఉంటాయా, 30 రోజులు ఉంటాయా, ఓకే 38 రోజులు ఉంటాయా, 36 రోజులు ఉంటాయా, అది మీ యొక్క చెత్తను బట్టి ఉంటుంది అనమాట. ఓకే, ఆ చెత్త అంతా వెళ్ళిపోయాక మీరు క్లీన్ అవుతుంది, నాడి మన శుద్ధి అవుతుంది. అప్పుడు మీకు డోర్స్ అన్నీ ఒకటి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఏదైతే అంటున్నాం మన సిద్ధులు, ఏ శక్తులు, ఏ స్కిల్స్ వేయటం అవన్నీ కూడా అప్పుడే మీకు ఓపెన్ అవుతాయి. కాబట్టి 41 రోజులు కూడా ఎటువంటి ప్రశ్నలు వేయొద్దు. జస్ట్ ఇంకా బయట ఫోన్ ద్వారా అడగవసరం లేదు. మీరు 41 రోజులు కూడా అలాగే చేయండి. మీకు ఏం జరగాలో అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, మీకు ఏం జరిగినా కూడా బుక్ మీద రాసుకుని మొదటి రోజు 41 రోజులు ధ్యాన దీక్ష అని చెప్పేసి అక్కడ నుంచి ఒకటో రోజు ఏం జరిగింది, ఏం జరగలేదు అది కూడా రాయండి. నేను శూన్యంలో ఉన్నాను ఈ ఒక రోజు, ఏం తెలియలేదు, ఎనర్జీ వచ్చినట్టు ఉంది, ఎవరో వ్యక్తులు వచ్చారు, ఏ రంగులు కనపడ్డాయి, ఇలాగ మీకు ఏం జరుగుతుంది, జరగకుండా ఉండదు. లేదా శరీరంలో జ్వరం వచ్చింది, కళ్ళము నీళ్ళు కారే, సరే నల్లగా అయిపోయింది తారు డబ్బాలాగా, ఏదైనా ఒక రోజు 2 రోజులు ఉండి మళ్ళీ అది యథాస్థితికి వచ్చేస్తుంది. మీరు మట్టికి ధ్యానం మట్టికి అలా కంటిన్యూ చేయండి. ఏం భయపడిన అవసరం లేదు. శరీరంలో మార్పులు జరిగినా మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉంది, అక్కడ కొంచెం నొప్పిగా అవుతుంది ధ్యానం చేసినప్పుడు. ఎందుకంటే ప్రాబ్లం ఉంది కదా, వెళ్ళిపోయినప్పుడు అది బయటికి వెళ్ళిపోయినప్పుడు ఎలాగా ఇంకా పర్మనెంట్గా వెళ్ళిపోయేటప్పుడు కర్మ క్లియర్ అయినప్పుడు ఇంతవరకు మీరు దాన్ని అలా పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు దాని మీద ధ్యానం అనే అగ్ని పోసారు అనుకుందాం, అంటే కాశ్మీకరే జల్లింది అక్కడికి. ఇప్పుడు అది క్లీన్ అవుతుందన్నమాట. ఇప్పుడు అది క్లీన్ అవునప్పుడు ఏంటంటే మీకు కొంచెం నొప్పిగా పెయిన్గా ఉంటుంది, కానీ కళ్ళు తెరవదు అసలే. కళ్ళు తెరిచారా వికెట్ అవుట్ అయిపోయినట్టే. కళ్ళు మట్టికి ఎట్టి పరిస్థితుల్లో 8 గంటలు అలాగే మీరు మూసి కూర్చోవాలి. ఓకే, దోవలైనా కడితే ఇలా కదుపుకోండి. కాళ్ళు చేతులు కొంచెం ఏళ్ళు ఎలాగ ఉంచుకోండి, ఒప్పుకుండా కళ్ళు ఎలా ఇప్పుడు ఎలా ఉండాలి మామూలుగా. 2 కాళ్ళు కాలు ఇలా వేసుకుంటారు. ఓకే, కానీ కళ్ళు మట్టికి ఎట్టి పరిస్థితులు తెరవద్దు. మీకు ఏం దోమ కుట్టినా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఏం చిరాకు వస్తే దొరకదుగా, కానీ కళ్ళు మట్టికి తెరవద్దు. ఓకే, 8 గంటలు అలా ఉండాల్సిందే. 40 రోజులు కూడా రోజు 8 గంటలు కళ్ళు మూయాల్సిందే. ఈ కళ్ళు మూసినప్పుడు బయట ప్రపంచాలతో సంబంధం లేదు. ఆస్తి విషయాలు, పెళ్ళం, బిడ్డ ఎవరిని సంబంధం లేదు. ఒక్కసారి 10 గంటలు ఎవరైతే 8 గంటలు ఉదయం కూర్చుంటారో వాళ్ళు కళ్ళు మూసిన తర్వాత మళ్ళీ 8 గంటలకి వాళ్ళు తెరుస్తారు. ఫోన్ ఉండదు, ఏముండదు, అన్నీ స్విచ్ ఆఫ్, తలుపు వేసేసుకోండి. ఓకే, 8 గంటల తర్వాత మీరు తలుపు తీయండి. ఓకే, కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నట్టు బయట వ్యక్తులు ఎవరికి తెలియకూడదు 41 రోజులు. ఇది సీక్రెట్గా చేయాలి దీక్షది. ఓకే, లేకపోతే మీ గురించి వేరే వ్యక్తులు డిస్కస్ చేశారంటే ఆ ఎనర్జీ ఆటోమేటిక్ ఫ్లో అవుతుంది. అందుకు మీరు చేసే పని ఎదుటి వ్యక్తులకు తెలియకూడదు, గుర్తుపెట్టుకోండి.
చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మీరు ఆధ్యాత్మిక బుక్స్ చెప్పాను కదా, ప్రతిసారి మనకు ఒక 50-60 బుక్స్ ఉన్నాయి ప్రతిసారి దగ్గరగా. ఆ బుక్స్నే చదవండి. ఇంకా ఒక యోగాత్మకత మరణం లేదు మీరు బట్టి పక్కాగా ఈ 2 బుక్స్ మీ దగ్గర ఉండాలి ధ్యానం చేస్తున్నప్పుడు. ఎందుకంటే ధ్యానంలో జరిగిన ప్రాసెస్లకు సంబంధించి కొన్ని అక్కడ మీకు జరుగుతూ ఉంటాయి ఆ బుక్ల ద్వారా. అది హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వచ్చు, ఓకే, ఒళ్ళని నొప్పులు అవ్వచ్చు, లేకపోతే ఆహారం మీకు ఆకలి లేకుండా మంచి శక్తివంతంగా మీరు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ 2 బుక్కుల్లో దొరుకుతాయి మీకు. కాబట్టి ఒక యోగాత్మకత మరణం లేని మీరు బుక్ దగ్గర పెట్టుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు కనీసం 5 పేజీలైనా సరే చదివేసి కూర్చోండి. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, ఈ 41 రోజులు కూడా జస్ట్ మీరు బయట జాబ్ చేసుకున్న మౌనంలోనే ఉండాలి అవకాశం ఉన్నంత వరకు. అవసరం ఉంటే వ్యాపార నిమిత్తం మాట్లాడతారు, తర్వాత క్లోజ్. ఏ ఒక్క విషయం కూడా రాజకీయంగా కానీ పక్క వాళ్ళ విషయం గురించి కానీ పక్క వాళ్ళు తప్పులు వెతకడం కానీ లేదా మీ పర్సనల్ విషయం చెప్పడం కానీ ఏం చేయొద్దు. అసలు మీ విషయాలు చెప్పొద్దు, ఆ విషయాలు మీరు అడగద్దు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఓకే. 8 గంటలు ఎవరైనా చేస్తారో ఆటోమేటిక్గా మీకు 11 రోజులకి ప్రాసెస్ కొంత తెలుస్తుంది, 21వ రోజుకి సగం తెలుస్తుంది. ఆటోమేటిక్గా తర్వాత మీకు అర్థమైపోతుంది, చెప్పాల్సిన లేదు. ఓకే, ఇలా చేయండి. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని మెసేజ్ చేయండి. ఓకే, మీరు కాల్ చేయండి, నేను ఫ్రీగా ఉంటే కాల్ లిఫ్ట్ చేస్తాను, లేకపోతే మీరు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను, తర్వాత నేనే కాల్ చేస్తాను మీకు అవసరం ఉంటే. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.